మంచి ఇన్కమ్ సోర్సెస్ అందిస్తూ ఇంకా చాలా అద్భుతమైన లైఫ్ చేంజింగ్ చేసుకునే అవకాశంగా రాబోతున్న ప్రాజెక్ట్ ని డెవలప్ చేస్తూ ముందుకు వెళ్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మెటాఫోర్స్ ప్రాజెక్ట్ ని ఒక మన చేతికి అందిన వరంలా భావించాలని నేను అందరినీ కోరుకుంటున్నాను. ఇటువంటి ప్రాజెక్ట్ అయితే ఇంకా మన లైఫ్ లో చూడలేము, మనం వర్క్ చేయలేము, మన లైఫ్ చేంజ్ చేసుకోలేము. మనకి ఎక్కడ వెతికినా కూడా దొరకదండి. ఎంత కష్టపడినా సరే ఇటువంటి అద్భుతమైన ప్లాట్ఫామ్ మనం చేరుకోలేము. అలాంటిది మనకి ఈ టాప్ లీడర్స్ మన నరేష్ సార్ కావచ్చు, సంతోష్ సార్, రాకేష్ సార్, నరేందర్ సార్, వీళ్ళ వలన కొన్ని లక్షల మంది, వేల మందికి ఉపాధి అవకాశాలు లభించాయి. మరొక సంవత్సరంలో అందరి లైఫ్ కూడా చేంజ్ అయ్యే అవకాశాలు చాలా దగ్గరలో ఉన్నాయి. ఇప్పుడు ఉన్న అవకాశాలను కూడా ప్రతి ఒక్కరు వినియోగించుకొని కోరుకుంటున్నాను. టెక్స్టైల్ గూడ్స్ కావచ్చు, టెక్స్టైల్ క్లాసిక్ కావచ్చు, మెటాఫోర్స్ కావచ్చు, మెటావర్స్ కావచ్చు, యూనివర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు అభ్యసించి ప్రతి ఒక్కరు నాలెడ్జ్ పెంచుకోవాలి. నాలెడ్జ్ పెంచుకుంటేనే మనకి ఫ్యూచర్ లో రాబోతున్న ప్రాజెక్ట్ నుండి వచ్చే ఫలాలని మనం అందుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా మన డౌన్ లో ఉన్న లీడర్స్ తో పాటు జూమ్ కి రావడం వలన మాత్రమే ఎడ్యుకేషన్ అనేది రావడం జరుగుతుంది. నేను ప్రతిరోజు జూమ్ కి రావడం వల్లనే నేను ప్రతిరోజు చెప్పడం జరుగుతుంది. జూమ్ వల్లనే నాకు ఇంత టెక్నాలజీ కానీ, మెటాఫోర్స్ ప్రాజెక్ట్ గురించి కానీ, ఇంటర్నేషనల్ గా ఎక్కడ ఏం జరుగుతుంది, బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే ఏంటి, క్రిప్టో కరెన్సీ అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఒక జూమ్ ప్లాట్ఫామ్ వల్ల దొరికాయండి, తెలిసాయి. నరేంద్ర సార్ మొదటిసారిగా నాకు పంపించిన జూమ్ లింక్ ద్వారా నేను పరిచయం చేసుకున్నాను. అక్కడ నుండి ప్రతిరోజు జూమ్ కి అటెండ్ అవుతూ ప్రాక్టీస్ చేస్తూ ఈ టాప్ లీడర్స్ చెప్పిన ప్రతి విషయాన్ని కూడా నేను క్యాచ్ చేసుకుంటూ ఈ విధంగా మీకు లెసన్స్ కూడా చెప్పే స్థాయికి ఎదిగానంటే ఒక జూమ్ ప్లాట్ఫామ్ అండి. నా దగ్గరికి ఒక్క అప్లైన్ కూడా ఈ రోజుకి రాలేదు, నేను వెళ్ళలేదు, ఓన్ గా నేర్చుకోవడం జరిగింది. అంత బలం ఉంది ఈ జూమ్ ప్లాట్ఫామ్ లో. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జూమ్ అలవాటు చేసుకోవాలని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ఇంత ఎడ్యుకేషన్ సిస్టాన్ని, ఇంత నాలెడ్జ్ ని, ఇంత ఇన్కమ్ సోర్స్ ని సంపాదించి పెట్టిన మన ట్రయడ్ టీమ్ లీడర్స్ లో టాప్ లీడర్ అలా నరా రాకేష్ సార్. చాలా తక్కువ వయసు కానీ నాలెడ్జ్ పరంగా చాలా పెద్దవారు ఆయన. ఆయన చెప్పే విధానం కానీ టెక్నికల్ గా కావచ్చు, థియరీగా కావచ్చు, అనుభవంతో కావచ్చు, ఆయన చెప్పిన ప్రతి పాయింట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మనకు వినడానికి కూడా ఆయన వాయిస్ కూడా చాలా వినసొంపుగా ఉంటుంది. ఈయన జూమ్ అయితే ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా మిస్ కావద్దు. ప్రతి ఒక్కరు ఇంకా టైం ఉంది కాబట్టి ఇంకా రాని లీడర్స్ కి ఫోన్ చేసి వెంటనే అందరినీ జూమ్ కి అటెండ్ చేయాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాను. మోస్ట్ వెల్కమ్ సార్ రాకేష్ సార్. కమాన్ ఆన్ ది సెషన్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. వాయిస్ క్లియర్ గా ఉందా? క్లియర్ సార్, వెరీ క్లియర్ సార్. యా, ఓకే సార్, ఓకే. ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. నా పేరు రాకేష్ రెడ్డి అండి, ఫ్రమ్ హైదరాబాద్. సో 126 మెంబర్స్ వచ్చారు. అందరికీ స్వాగతం, సుస్వాగతం అండి. సో నా జూమ్ మీటింగ్ కి అందరూ వచ్చినందుకు, సో ఈరోజు జూమ్ మీటింగ్ ని సక్సెస్ఫుల్ చేయబోతున్నందుకు కూడా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫ్రెండ్స్, నేను మెటాఫోర్స్ అనే ప్రాజెక్ట్ లో డే 1 నుంచి కూడా ఉన్నాను. డే నాట్ 1 డే, 1 అవర్ నుంచి ప్రాజెక్ట్ స్టార్ట్ అయినా విత్ ఇన్ 1 అవర్ లోనే నరేందర్ సార్ది, నాది, మా ఐడీస్ క్రియేట్ అయిపోయినాయి అనమాట. సో డే 1 నుంచి జర్నీ చేస్తున్నాము కాబట్టి మెటాఫోర్స్ గురించి నాలెడ్జ్ అనేది సంపాదించుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఇదేం పెద్ద బ్రహ్మ విద్య కాదు. అంటే డే 1 నుంచి ఉంటేనే మొత్తం తెలుస్తుందా, డే 1 నుంచి లేకపోతే మొత్తం దీని గురించి తెలియదా అంటే అది తప్పండి. ఈ రోజు వచ్చిన వాళ్ళు కూడా డే 1 నుంచి ఏం జరుగుతుందో మెటాఫోర్స్ అనే ప్రాజెక్ట్ లో తెలుసుకోవచ్చు. తెలుసుకోవాలి అనే ఆశ ఉన్నట్లయితే ప్రతి ఒక్కరికి కూడా తెలుసుకోవచ్చు. మార్నింగ్ నేను జూమ్ లో కూడా ఒక ఫోటో పెట్టాను, అది అందరూ చూశారు. మన గ్రూప్స్ లో కూడా ఒక ఫోటో పెట్టాను, ఒకసారి మీకు అది స్క్రీన్ షేర్ చేసి చూపిస్తాను నేను. సార్ వినిపిస్తుంది కదా? వాయిస్ అయితే క్లియర్ కదా? క్లియర్ సార్, వెరీ క్లియర్. యా, సో ఈ ఫోటో చూడండి ఫ్రెండ్స్. నీవు నేర్చుకోవడానికి సిద్ధంగా లేకపోతే నిన్నెవరు బాగు చేయలేరు, నీవు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటే నిన్నెవరు ఆపలేరు.
ఇందులో చాలా 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 డెప్త్ ఉంది. ఇది అర్థమైన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుందనమాట. సో లేట్ చేయకుండా టాపిక్‌లోకి వెళ్ళిపోతాను ఫ్రెండ్స్. ఈరోజు నేను సింపుల్‌గా, స్మార్ట్‌గానే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అందరికీ కూడా తెలుసు మన ప్రాజెక్ట్ గురించి, మన ప్రాజెక్ట్‌లో ఏం జరుగుతుంది అనే విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అంతకంటే ముందు నాకు కావాల్సింది ఈరోజు ఈ 136 మెంబర్స్ 135 వచ్చారు. 135లో నాకెలాంటి వాళ్ళు కావాలంటే కసిగా డబ్బు సంపాదించాలి. కసిగా డబ్బు సంపాదించాలి. నా లైఫ్ సెట్ జేసుకోవాలి అన్న వాళ్ళు ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి సార్. పైసా కమానా హై బస్. ఐ వాంట్ మనీ. నాకు డబ్బులు కావాలి. దానికోసం నేను ఎంత కష్టమైనా జేస్తా, ఏమైనా జేస్తా అన్న వాళ్ళు ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి. సార్ ప్లీజ్ దయచేసి ఏమనుకోవద్దు. హ్యాండ్ రైజ్ అందరూ చేస్తారు సార్. హ్యాండ్ రైజ్ చేసినంత మాత్రాన మీకేం డబ్బులొచ్చి పడవు. నేననేది కరెక్ట్‌గా విని హ్యాండ్ రైజ్ చేయండి. పర్ఫెక్ట్‌గా వర్క్ చేయగలను. 24/7 నేను ఇన్‌కమ్ కోసం, నేను బిజినెస్ కోసం, టీమ్ కోసం నేను ఏదైనా జేస్తా. ఏదైనా సాక్రిఫైస్ చేసుకుంటా. ఏదైనా చేస్తా. ఎనీ టైమ్ సర్వీస్ ఇస్తాను. కమిట్మెంట్‌గా వర్క్ చేస్తాను. అన్నవాళ్ళు మాత్రమే హ్యాండ్ రైజ్ చేయండి సార్. హ్యాండ్ రైజ్ చేయమంటే అందరూ చేస్తారు. ₹1,00,00,000 కావాలంటే ఇప్పుడు అందరికీ కావాలండి. జూమ్‌లో ఉన్న 150 మందికి కూడా ₹1,00,00,000 కావాలంటే అందరూ హ్యాండ్ రైజ్ చేస్తారు. హ్యాండ్ రైజ్ చేయడం ఇంపార్టెంట్ కాదు సార్. అది సంపాదించుకోవడానికి మనం చేసే వర్క్ ఇంపార్టెంట్. స్టేటస్‌లు పెట్టమంటే చాలా మంది స్టేటస్‌లు పెడతారు వాట్సాప్‌లో. కానీ అది దాన్ని ఎవరు పాటించరు. అట్లాంటి వాళ్ళొద్దు నాకు ఈరోజు. నాకు క్వాలిటీ పీపుల్ గావాలి. అంటే మిగతా వాళ్ళు క్వాలిటీ కాదని కాదు. తప్పుగా అనుకోకండి ఫ్రెండ్స్. కొంతమందికి హ్యాండ్ రైజ్ చేయడం తెలియకపోవచ్చు. నో ప్రాబ్లమ్. ఓకే. ఓకే సార్. నో ప్రాబ్లమ్. ఓకే. 60-70 మెంబర్స్ హ్యాండ్ రైజ్ చేశారు. మిగతా వాళ్ళు తప్పుగా అనుకోకండి. జస్ట్ ఇది ఆహ్, అవగాహన రావడానికి మాత్రమే హ్యాండ్ రైజ్ చేపించాను. అందరికీ ఇన్‌కమ్ కావాలి. వారి వారి బిజినెస్‌ని బట్టో, లేకపోతే జాబ్‌ని బట్టో, లేకపోతే ఇదేదో ఒక దాన్ని బట్టి కొంతమంది పార్ట్ టైమ్ చేయొచ్చు. కొంతమంది ఫుల్ టైమ్ చేయొచ్చు. ఓకే. నో ప్రాబ్లమ్ సార్. అందరూ కూడా హ్యాండ్ డౌన్ చేయండి. కోస్ట్ ఉన్న వాళ్ళు హ్యాండ్ డౌన్ చేసేయండి. సో ఎందుకన్నానంటే ఫ్రెండ్స్ మన లైఫ్‌లో ఆహ్, మనీ అనేది చాలా ఇంపార్టెంట్. మనీ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే ఫ్రెండ్స్ నేను ఈ ఫోటో మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఆహ్, మన చేతికి క్రిములున్నా, మన ఒంటికి క్రిములున్నా, మన ఇంట్లో క్రిములున్నా గూడా డెటాల్ తోటి క్లీన్ చేసేస్తే అన్నీ నాశనం అయిపోతాయి క్రిములన్నీ గూడా. కానీ మన లైఫ్‌లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటిని గూడా ఫ్రెండ్స్ చంపేయాలంటే మనీ అనేది చాలా ఇంపార్టెంట్ కదా! మనీ ఈస్ లైక్ డెటాల్. ఇట్ కిల్స్ 99.99% ప్రాబ్లమ్స్. నేనేదో మూవీలో గూడా డైలాగ్ విన్నాను ఫ్రెండ్స్ నేనైతే. మనీ అనేది 99% ప్రాబ్లమ్స్‌ని క్లియర్ చేస్తుందని జెప్పేసంటే ఆహ్, వేరే విలన్ ఏమంటాడనంటే నాట్ 99% 100% ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేస్తుంది మనీ అనేది. ఎంతమంది అగ్రీ చేస్తారు? అందరూ అగ్రీ చేస్తారు. కదా ఫ్రెండ్స్! అయితే మరి ఈ ఈ మనీ సంపాదించాలి అనంటే ఫ్రెండ్స్ ఏదో మనం గొప్పోళ్ళమని చూపించుకోవడానికి కాదు. మనము నాకన్నీ తెలుసు అని చెప్పుకుంటే డబ్బు రాదు. మ మన వాట్సాప్ స్టేటస్‌లలో మోటివేషన్ పెట్టినంత మాత్రాన, మోటివేషన్ వీడియోస్ పెట్టినంత మాత్రాన, ఆహ్, మంచిగా మాట్లాడినంత మాత్రాన, మోటివ్‌గా మాట్లాడినంత మాత్రాన మనకు డబ్బు రాదు ఫ్రెండ్స్. ఓకేనా? మరి డబ్బు రావాలి అనంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అనంటే మన మైండ్ సెట్. సక్సెస్ అనేది ఫ్రెండ్స్ చాలా మందికి రాదు. ఎందుకో తెలుసా? సక్సెస్ ఈస్ 5% స్ట్రాటజీ మాత్రమే. సక్సెస్ అనేది జస్ట్ 5% స్ట్రాటజీ మాత్రమే. అంటే మీరు ఏ ఫీల్డ్ చూజ్ చేసుకున్నా, మీరు జాబ్ చూజ్ చేసుకున్నా, బిజినెస్ చూజ్ చేసుకున్నా, నెట్‌వర్క్ చూజ్ చేసుకున్నా, ఎనీథింగ్ మీరు ఏ ఫీల్డ్ చూజ్ చేసుకున్నా గూడా సక్సెస్ అనేది చాలా ఈజీ. 5% మాత్రమే దానికున్న వాల్యూ. కానీ 95% మైండ్ సెట్. 95% మైండ్ సెట్. చూసారా ఒకసారి? ఈ ఫోటోని మీరు గమనించండి ఫ్రెండ్స్. నేను చెప్పేది అర్థం చేసుకోండి. 95% మైండ్ సెట్. సార్ మరి మల్టీ మైనింగ్ ఆగిపోయింది మెటాఫోర్స్‌లో. కాయిన్ రావట్లేదు గదా! ఇప్పుడు ఎట్లా ఎక్స్‌ప్లెయిన్ చేయాలె? ఈ ఎనర్జీలేంటి? ఈ క్వాంటమ్ ఎనర్జీ అంటే ఏంటి? ఈ మామూలుగా ఆర్‌ఈఎస్ ఎనర్జీలంటే ఏంటి? ఈ తర్వాత కాయిన్స్ ఎలా సంపాదించుకోవాలి? కాయిన్స్ లేకపోతే ఇప్పుడు బిజినెస్ స్టాప్ అయిపోయింది సార్. ఇన్‌కమ్ ఎట్లా సంపాదించుకోవాలి? అని చాలా మంది ఆలోచిస్తున్నారు. మరి వాళ్ళందరూ 95% మైండ్ సెట్‌లో ఉన్నారో లేదో తెలీదు. అందరికీ సక్సెస్ 5% దగ్గరలోనే ఉందండి. కానీ
మీ యొక్క మైండ్ సెట్ అనేది 95% ఉంటుంది. ఆ మైండ్ సెట్ ఎలా ఆలోచిస్తుంది అనేది మీ చేతుల్లోనే ఉంది. మీరు ఎలాగుంటే మన టీం అలానే ఉంటది. మనం ఎలాగుంటే మన టీం అలా ఉంటది. సో దానికోసమే ఫ్రెండ్స్ ఈరోజు నేను ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్న ప్రాజెక్టు మెటాఫోర్స్ అనే ప్రాజెక్ట్‌ను సక్సెస్‌ఫుల్‌గా ఏమంటారు రన్ చేస్తున్న మెయిన్ పిల్లర్ ఒకే ఒక్క పిల్లరు, స్టార్టింగ్ పిల్లరు, డే 1 నుంచి వర్క్ చేస్తున్న వాళ్ళందరూ సంపాదించుకున్న పిల్లర్ అన్‌లిమిటెడ్ ఇన్‌కమ్. నీకు ఒక్క రోజుకు రూ. 1,00,00,000 కావాలన్నా, నీకు ఒక్క రోజుకు 10,00,00,000 కావాలన్నా, నీకు నెల రోజుల లోపట 1,000,00,000 కావాలా సంపాదించుకోవడానికి ఉన్న ఏకైక దమ్మున్న పిల్లర్ ఏంటి అనంటే ఫ్రెండ్స్ క్లాసిక్ అనే ప్రాజెక్ట్. ఈ క్లాసిక్ అనే ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, ఈ క్లాసిక్ అనే ప్రాజెక్ట్ గురించే నేను ఈరోజు మాట్లాడుతున్నాను. అందరికీ గూడా క్లాసిక్ అనే ప్రాజెక్ట్ గురించి తెలుసు ఫ్రెండ్స్. క్లాసిక్ అనే ప్రాజెక్ట్‌లో ఇలాగ 12 స్లాట్‌లుంటాయి. సో, ఫస్ట్ స్లాట్ అనేది దీని వాల్యూ వచ్చేసి ఫ్రెండ్స్ $5 ఉంటది. ఓకేనా? తర్వాత సెకండ్ స్లాట్ వచ్చేసి దీని వాల్యూ వచ్చేసి $10 ఉంటుంది. తర్వాత థర్డ్ స్లాట్ వచ్చేసి దీని వాల్యూ ఫ్రెండ్స్ $20 ఉంటుంది. ఫోర్త్ స్లాట్ వాల్యూ వచ్చేసి $40 ఉంటుంది. నెక్స్ట్ ఫిఫ్త్ స్లాట్ వాల్యూ వచ్చేసి $80 ఉంటుంది. నెక్స్ట్ సిక్స్త్ స్లాట్ వాల్యూ వచ్చేసి $160 ఉంటుంది. తర్వాత సెవెంత్ స్లాట్ వాల్యూ వచ్చేసి $720 ఉంటుంది. ఎయిత్ స్లాట్ వాల్యూ వచ్చేసి $640 ఉంటుంది. నైన్త్ స్లాట్ వాల్యూ వచ్చేసి $1280 ఉంటుంది. ఈ విధంగా మొత్తం 12 స్లాట్లు ఉంటాయి ఫ్రెండ్స్. ఈ 12 స్లాట్లలో ఫస్ట్ 2 అంటే టోటల్‌గా 8 ఏమో మనకు S6 మెకానిజం ఉంటుంది. 4 ఏమో S3 మెకానిజం ఉంటుంది. S6 మెకానిజం అంటే ఏంటి సార్ అనంటే ఫ్రెండ్స్ ఈ మధ్యలో ఉన్నది మన ఐడీ. మన చుట్టూ ఉండే ఈ ఐడీస్ ఏవైతే ఉన్నాయో ఆర్బిట్స్ అంటారు వీటిని. 6 ఐడీస్ ఉన్నాయి గదా! సో, దీన్ని S6 మెకానిజం అంటారు. S అంటే సింపుల్ స్లాట్. స్లాట్ 6 S6 మెకానిజం అంటారు. ఓకేనా ఫ్రెండ్స్. ఫస్ట్, సెకండ్ S6 మెకానిజమే ఉంటది. థర్డ్ స్లాట్ అనేది S3 మెకానిజం ఉంటుంది. అంటే మిడిల్‌లో మన ఐడీ, మన చుట్టూ ఆర్బిట్‌లో 3 ఐడీస్ ఉంటాయన్నమాట. సో, దీన్ని S3 మెకానిజం అంటారు. ఇలాగా ఫస్ట్ 2 S6 మెకానిజంలు, మూడోది S3. తర్వాత 4, 5 S6 తర్వాత ఆరోది S3. మళ్ళా 7, 8 S6, తొమ్మిదవది S3. అలాగా 10, 11 S6, 12వది S3. ఓకేనా ఫ్రెండ్స్. సో, ఈ S6 మెకానిజంలో, ఈ S3 మెకానిజంలో మనకు ఇన్‌కమ్ ఎలా జనరేట్ అవుతుందో నేను మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ ఫస్ట్ స్లాట్ వాల్యూ ఉంది ఈరోజు జస్ట్ $5. రాంగ్ ప్రమోషన్స్ ఏం చేస్తున్నారు అనంటే మేము చాలా వరకు వింటున్నాము. ఆంధ్రాలో మరి ఏ ప్లేసో మాకు తెలీదు. అనంతపూరు అటు అనుకుంటా మాకు తెలీదు. అంత పర్ఫెక్ట్ ఏరియా తెలీదు గానీ, క్లాసిక్‌లో రేట్లు డబుల్ అయిపోతున్నాయి అనే రాంగ్ ప్రమోషన్‌ని ఫ్రెండ్స్ అద్భుతంగా చేస్తున్నారు. అద్భుతంగా మోసపోతున్నారు. అద్భుతంగా స్లాట్లు కొడుతున్నారు. జస్ట్ ఎ మినిట్. ఫ్రెండ్స్. సార్ వాయిస్ క్లియర్‌గా ఉందా సార్? ఎస్ సార్. క్లియర్. ఓకే. కొంచెం రిప్లై ఫాస్ట్‌గా ఇవ్వండి సార్. రాకేష్ సార్ అద్భుతంగా నమ్ముతున్నారు, అద్భుతంగా వింటున్నారు, అద్భుతంగా నమ్ముతున్నారు, అద్భుతంగా టెంప్ట్ కూడా అవుతున్నారు. అదే టీఆర్ టోకెన్లు వస్తున్నాయి. అవే టీఆర్ టోకెన్లు వస్తున్నాయి. టీఆర్ టోకెన్ల వల్ల మనకు బెనిఫిట్ వస్తుంది. కాయిన్లు రాబోతున్నాయి. కాయిన్ చాలా వాల్యూ పెరగబోతుంది. వాటిని సేకరించుకోమంటే మాత్రం ఎవరు కూడా ఆలకించట్లేదు, అప్లైకి డబ్బులు పోతున్నాయి. అప్పుడు మాత్రం అప్లైకి డబ్బులు పోతున్నాయి. అన్నట్టు ఇట్లా రాంగ్ ప్రమోషన్‌లు చేసి స్లాట్లు డబుల్ అవుతున్నాయి. కొట్టుకోండి. లేకపోతే మీరు ఫ్యూచర్‌లో మళ్ళీ ఎప్పటికి కూడా క్లాసిక్‌లో 12థ్ అచీవ్‌మెంట్ కాలేరు అంటే మాత్రం అప్లైకి డబ్బులు పోవన్నట్టు. వాళ్ళకి మాత్రమే డబ్బులొస్తాయన్నమాట. సో, అలాగా జరుగుతుంది ఫ్రెండ్స్. అది పక్కన పెట్టేద్దాం. రాంగ్ ప్రమోషన్. మన ట్రయో టీమ్, సౌత్ ఇండియన్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్, జెన్యూన్ టీమ్. సో,
మీరు ఇప్పుడు ఫస్ట్ స్లాట్‌తో ఫర్ ఎగ్జాంపుల్ లాగిన్ అయ్యారు అనుకోండి. క్లాసిక్ ప్రాజెక్ట్‌ని చాలా మందికి అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. దీంట్లో ఉన్న ఇన్‌కమ్ అస్సలు అర్థం కాక చాలా మంది క్లాసిక్‌ని ఫోకస్ చేయట్లేదు. ఒక్కసారి గనక ఫ్రెండ్స్ క్లాసిక్ కనుక మీకు అర్థమైనట్లయితే ఒక్కసారి గనుక మీకు అర్థమైనట్లయితే దీంట్లో ఉన్న ఇన్‌కమ్, దీంట్లో ఉన్న కిక్ అసలు క్లాసిక్‌ని ఎవ్వరు కూడా వదిలిపెట్టరు. ఓకేనా? కాబట్టి జాగ్రత్తగా కేర్‌ఫుల్‌గా వినండి. ఒక పెన్ను, పేపర్ పెట్టి రాసుకోండి ఫ్రెండ్స్ కావాలంటే మీకు అర్థం కాకపోతే. ఈరోజు క్లారిటీగా మీకు మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. ఏ ప్యాకేజీ తోటి ఎంట్రీ అయ్యి మనం రిఫర్ చేసుకుంటే ఎంత ఇన్‌కమ్ సంపాదించుకోవచ్చు అనేది కూడా ఈరోజు జూమ్ మీటింగ్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నా. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ స్లాట్‌తో వచ్చినాం ఫ్రెండ్స్. దీని వాల్యూ వచ్చేసి కేవలం $5 అనుకోండి. ఓకేనా? అంటే మన ఐఎన్ఆర్‌లో ఒక $500 అనుకోండి ఫ్రెండ్స్. మీరు ఓన్లీ $500 మాత్రమే వచ్చారు అనుకుందాం. ఓకేనా? మీకు టీమ్ ఉంది, నెట్వర్క్ ఉంది, మీరు వర్క్ చేయగల కెపాసిటీ మీకు ఉంది అనుకుందాం. మీకు మీ ఐడీ క్రియేట్ అయిపోతుంది. ఫస్ట్ స్లాట్ ఓపెన్ అయిపోతుంది. మిడిల్‌లో మీ ఐడీ ఓకేనా? ఇప్పుడు మీ చుట్టూ 6 ఐడీస్ ఉన్నాయి ఆర్బిట్‌లో. మీరు ఫస్ట్ పర్సన్‌ని ఫ్రెండ్స్ రిఫర్ చేసుకున్నప్పుడు S6 మెకానిజంలో ఏమవుతుంది అనంటే, ఫస్ట్ పర్సన్ పేమెంట్ అనేది మనకు రాదు. మన ఓన్ రిఫరెన్స్ అయినా గూడా మనకు రాదన్నమాట. ఆ పేమెంట్ అనేది అప్‌లైన్‌కి వెళ్ళిపోతుంది. అప్‌లైన్ మీన్స్ అప్పర్ లైన్. అందులో మన డైరెక్ట్ అప్‌లైన్ ఉండొచ్చు, మన సూపర్ అప్‌లైన్ ఉండొచ్చు, వాళ్ళ సూపర్ అప్‌లైన్ ఉండొచ్చు, వాళ్ళ సూపర్ అప్‌లైన్ ఉండొచ్చు. ఎవరికో ఒక్కరికి మాత్రమే పేమెంట్ వెళ్తుంది. ఫుల్‌కి ఫుల్ పేమెంట్ ఎళ్తుంది. పర్సెంటేజ్‌ల ప్రకారం డిస్ట్రిబ్యూషన్ అవ్వదు. ఫుల్‌కి ఫుల్ పేమెంట్ ఫ్రాక్చర్ ఆఫ్ సెకండ్స్‌లో ఫ్రెండ్స్. మీరు కళ్ళు మూసి తెరిసే లోపు అంటే కనురెప్ప పాటున మీ పేమెంట్ అనేది మీ అప్లైన్‌కి ఆన్ ది స్పాట్ వెళ్ళిపోతుంది. అది ఎవరికొరకు పోతది. బట్ పోవడం మాత్రం గ్యారంటీ. అది కూడా 5 డేస్‌కి 5 డేస్ ఎళ్ళిపోతాయి. నెక్స్ట్ మీ త్రూ సెకండ్ పర్సన్ వచ్చినప్పుడు మీకు ఐడీ రైట్ సైడ్‌లో పడతది. లెఫ్ట్, రైట్ అనుకోండి ఆర్బిట్ ప్రకారం ఓకేనా? ఈ సెకండ్ పేమెంట్ కూడా అప్పర్ లైన్‌కే వెళ్ళిపోతది. మన అప్లైన్‌కి పేమెంట్ ఎక్కడ ప్లేస్ ఖాళీగా ఉంటే అక్కడ పేమెంట్ అనేది వెళ్ళిపోతుందన్నమాట. అది కూడా ఫ్రాక్చర్ ఆఫ్ సెకండ్స్‌లో వెళ్ళిపోతుంది. ఎంత వెళ్తుంది ఫ్రెండ్స్? ఫుల్‌కి ఫుల్ పేమెంట్ ఎళ్తుంది. $5కి $5 100% డిస్ట్రిబ్యూషన్. ఓకేనా ఫ్రెండ్స్? బయట మార్కెట్‌లో మనీ రొటేషన్ ప్రాజెక్ట్‌లుంటాయి. మనీ జనరేట్ చేసే ప్రాజెక్ట్‌లుంటాయి. అంటే మీన్స్ కంపెనీస్ కానీ, ప్రాజెక్ట్‌లు గానీ, మనీ డిస్ట్రిబ్యూషన్ చేసే కంపెనీస్ ప్రాజెక్ట్‌లు కూడా ఉంటాయి. మన మెటాఫోర్స్ అనే ప్రాజెక్ట్ ఏదైతే ఉందో కంప్లీట్‌గా పారదర్శకంగా అద్దాల మేడలో ఉన్నట్టు 100కి 100% డిస్ట్రిబ్యూషన్ అనేది మన కాన్సెప్ట్. మన మెటాఫోర్స్ అనే ప్రాజెక్ట్‌లో ఉన్న ప్రతి ప్రాజెక్ట్‌లు యూనిట్ వరకు తీసుకోండి, మీరు క్లాసిక్ తీసుకోండి, నెక్స్ట్ వచ్చే ప్రాజెక్ట్‌లు ఏవైనా తీసుకోండి. 100% డిస్ట్రిబ్యూషన్ ప్లాన్. మరి రొటేషన్ అంటే ఏంటి సార్ అనంటే, ₹1,00,000 పెట్టరా బాబు! నువ్వు ఏం పని చేయకు. నీకు డైలీ 0.2%, 0.5% నీ డబ్బులే నీ మొహం మీద కొడతా నేను. నువ్వు ఏం పని చేయకు. ఒక 100 రోజులు ఆగు. నీకు ₹1,00,000కి నేను నీకు ₹1,00,000 కలిపి 2,00,000 ఇస్తా అంటాడు. అంటే నీ ₹1,00,000 నీకు రావడానికి నీకు ఆల్‌మోస్ట్ 100 డేస్ టైం పడుతుంది. 200 డేస్‌లో డబల్ ఇస్తా అంటాడు. 5,00,000 పెట్టు బాబు నువ్వు ఏం పని చేయకు. 200 రోజుల్లో నీ డబ్బులు నీకు రిటర్న్ ఇచ్చేస్తా అంటాడు. డబల్ ఇస్తా అంటాడు. అంటే మన అసలు మనకు రావడానికే మనకు దగ్గర దగ్గర 100-150 రోజులు పడుతుంది. మరి ఆ డబ్బు పోయి బ్యాంక్‌లో ఏసుకో, ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకో. ఆడ వడ్డీ రాదా మరి? చాలా మంది ఇటువంటి ప్రాజెక్ట్‌లలో మోసపోతున్నారు. ఇంకా మోసపోతూనే ఉన్నారు. మొత్తం చేతులు గాలినా, ఆకులు గాలినా, ఇల్లులు గాలినా, ఆస్తులు పోయినా, బంగారం పోయినా, ప్లాట్లు పోయినా ఇంకెన్ని పోగొట్టుకుంటున్నా సరే, ఇంకా వస్తదేమో, ఇంకా వస్తదేమో, ఇంకా వస్తదేమో అని చెప్పేసి మనీ రొటేషన్ ప్లాన్‌లలో కంపెనీస్‌లలో జాయిన్ అయ్యి ఫ్రెండ్స్ చాలా మంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు. మేము కూడా పోగొట్టుకున్నాం ఫ్రెండ్స్. నేను మీకు మొన్న జూమ్ మీటింగ్‌లో కూడా చెప్పాను. తప్పు చేయడం తప్పు కాదు. అది తప్పని తెలిసిన తర్వాత కూడా మళ్ళీ తప్పు చేయడం అతి పెద్ద తప్పు. సో, మాకర్థమైంది గాబట్టి మేము మెటాఫోర్స్ ప్రాజెక్ట్‌ని డే 1 రోజే 1 అవర్‌లోనే జాయిన్ అయ్యి, ఒక 2, 3 మంత్స్ మేము గూడా దీన్ని మనీ రొటేషన్ ప్లానే అనుకోని మాకర్థం గాక, టెక్నాలజీ గురించి అర్థం గాక, మేము ఈ ప్రాజెక్ట్‌ని టేక్ ఓవర్ జేసి, ఇప్పుడు స్టిల్ 2 సంవత్సరాల నుంచి పర్ఫెక్ట్‌గా వర్క్ జేసుకుంటూ, మంచి ఇన్‌కమ్ సంపాదించుకుంటున్నాం ఫ్రెండ్స్. అందరూ మెటాఫోర్స్ ప్రాజెక్ట్‌లో చేస్తారా? చేయరా? తర్వాత విషయం. కానీ, అసలు సబ్జెక్ట్ ఏంటో మీరు తెలుసుకోవడానికి అర్థం జేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ మీ త్రూ థర్డ్ పర్సన్ ఒస్తారు. థర్డ్ పర్సన్ ఒచ్చినప్పుడు ఫ్రెండ్స్ మీకు ఇక్కడ పడతది ఐడీ. ఇది. ఈ ప్లేస్‌లో పడతది. ఈ ప్లేస్‌లో పడ్డప్పుడు మీకు $5కి $5 ఆన్ ది స్పాట్‌లో వచ్చేస్తది. మూడో వ్యక్తి పడిన వెంటనే ఫుల్‌కి ఫుల్ పేమెంట్ మీకు వాలెట్‌లోకొచ్చేస్తది. ఓకేనా? నెక్స్ట్ మీ త్రూ ఫోర్త్ పర్సన్ ఒస్తాడు ఫ్రెండ్స్. ఫోర్త్ పర్సన్ ఒచ్చినప్పుడు ఇగో ఇటు పడతాడు. రైట్ సైడ్ పర్సన్ కింద ఉన్న పర్సన్ కింద పడతాడు. ఓకేనా? ఈ పేమెంట్ కూడా మనకి ఆన్ ది స్పాట్ వచ్చేస్తది. కానీ ఈ పేమెంట్ మనకు హోల్డ్‌లో ఉంటది.
ఫ్రీజ్ లో ఉంటది అన్నమాట. ఎందుకో చెప్తా. నెక్స్ట్ మీ త్రూ ఫ్రెండ్స్ 5th పర్సన్ వస్తాడు. ఇతను 3rd పర్సన్, ఇతను 4th పర్సన్, ఇతను 1st, 2nd అనుకుందాం. ఓకేనా? నెక్స్ట్ మీ త్రూ 5th పర్సన్ వచ్చినప్పుడు ఇదిగో ఇక్కడ పడతాడు. ఫస్ట్ పర్సన్ కి లెఫ్ట్ సైడ్ లో పడతాడు. రైట్ లెఫ్ట్ పడతాడు. పడ్డప్పుడు ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు 4th పేమెంట్ ఎంత? $5 మీకు చెప్పిన కదా హోల్డ్ లో ఉందని. హోల్డ్ లో ఉంది $5. ఈ 5th ఐడి పడిన వెంటనే ఈ పేమెంట్ యొక్క $5 5 + 5 $10 తోటి ఇదిగో సెకండ్ స్లాట్ ఆటో అప్గ్రేడేషన్ అయిపోతుంది. మీరు సెకండ్ స్లాట్ $10 పెట్టి పర్చేస్ చేయకున్నా ఫస్ట్ స్లాట్ లో వచ్చిన 4th పేమెంట్, 5th పేమెంట్, ఈ 2 పేమెంట్లతోటి S6 మెకానిజం లో నెక్స్ట్ స్లాట్ ఆటో అప్గ్రేడేషన్ అయిపోతుంది. సో అంటే ఇప్పుడు మీకు ఎన్ని పేమెంట్లు వచ్చినట్టు ఫ్రెండ్స్? 3 పేమెంట్లు వచ్చినట్టు. మీ చేతికి వచ్చింది మాత్రం $5. అది 3వ పర్సన్ పేమెంట్. కానీ 4th, 5th పర్సన్ పేమెంట్ ఏమైపోయింది? సెకండ్ స్లాట్ ఆటో అప్గ్రేడేషన్ అయిపోయినట్టే. అంటే మీరు డబ్బులు పెట్టుకోకుండా ఆటో అప్గ్రేడ్ అయిపోతే మరి డబ్బులు మనకు వచ్చినట్టే కదా. అంటే $15 మనకు వచ్చినట్టే లెక్క. ఒకవేళ మీరు సెకండ్ స్లాట్ ఆల్రెడీ పర్చేస్ చేసి ఉంటే మీకు ఫస్ట్ స్లాట్ లో 3వ పేమెంట్ వచ్చేది, మీ చేతికి 4వ పేమెంట్ వచ్చేది, 5వ పేమెంట్ కూడా వచ్చేది. 3 పేమెంట్లు $15 మన వ్యాలెట్ లోకి వచ్చేది. మనం సెకండ్ స్లాట్ పర్చేస్ చేయలేదు కాబట్టి మాత్రమే ఫస్ట్ పేమెంట్, ఫస్ట్ సర్కిల్లో 4th, 5th పేమెంట్ అనేది మనకు ఆటో అప్గ్రేడేషన్ అయిపోయింది. నెక్స్ట్ ఏమైతుంది? 6th పర్సన్ వస్తాడు. 6th పర్సన్ వచ్చినప్పుడు ఫ్రెండ్స్ ఏమవుతుందంటే ఈ 6th పర్సన్ తోటి మన మెయిన్ ఐడి అంటే మన ఐడి మళ్ళీ రియాక్టివేషన్ అవుతుంది. మళ్ళీ రీబర్త్ అవుతుంది. రీబర్త్ అంటే మనం మళ్ళీ పుట్టినట్టు లెక్క. మన ఐడి మళ్ళీ ఫ్రెష్ గా యాక్టివేషన్ అయినట్టు లెక్క. అప్పుడు ఫ్రెండ్స్ మన స్లాట్ మొత్తం ఇట్లా ఎంటీ అయిపోతుంది. చూసారా? ఇప్పుడు నాకు ఈడేమైనా ఉందా? ఇప్పుడు నాకు ఏం లేదు. ఫస్ట్ సర్కిల్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ సర్కిల్ లో కూడా మళ్ళీ మీ ఓన్ గా 7th పర్సన్ వచ్చాడు అనుకోండి, రైట్ లో పడతాడు. అంటే మీకు ఫస్ట్ ప్లేస్ లో పడతాడు. ఆ పేమెంట్ మీకు రాదు, మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది. 8th పర్సన్ వచ్చాడు అనుకోండి, మీకు రైట్ లో పడతాడు. అంటే సెకండ్ ప్లేస్ లో పడతాడు. మీకు ఆ పేమెంట్ రాదు. ఫస్ట్ 2 పేమెంట్లు వెళ్ళిపోతాయి. నెక్స్ట్ మీ 9th పర్సన్ వస్తే ఇక్కడ పడతాడు. మీకు ఆ పేమెంట్ వచ్చేస్తుంది. అంటే మళ్ళీ 3వ ప్లేస్ లో పడ్డట్టే కదా, మీకు ఆ పేమెంట్ వచ్చేస్తుంది. నెక్స్ట్ 10th పర్సన్ వస్తే సెకండ్ సర్కిల్లో ఇక్కడ ఉన్నట్టు మనకు మళ్ళీ మనకు పేమెంట్ వచ్చేస్తుంది. 4th పర్సన్ పేమెంట్ ఫుల్ వచ్చేస్తుంది. ఎందుకు? ఆల్రెడీ ఫస్ట్ సర్కిల్లోనే మనకు సెకండ్ స్లాట్ ఆటో అప్గ్రేడేషన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఫస్ట్ స్లాట్ లో మనకు 3వ పేమెంట్ వస్తుంది, 4వ పేమెంట్ వస్తుంది, 5వ పేమెంట్ కూడా వస్తుంది. మళ్ళీ 6వ పేమెంట్ ఏమైపోతుంది? మళ్ళీ 6వ పేమెంట్ తోటి మన మెయిన్ ఐడి అనేది రీబర్త్ అయిపోతుంది. మళ్ళీ సెకండ్ సర్కిల్ అయిపోతుంది. నెక్స్ట్ 3rd సర్కిల్ ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఫ్రెండ్స్ మీరు ఒక్కసారి గమనించండి. ఇది నా స్లాట్ అనుకోండి. 21 సైకిల్స్ అయింది ఫ్రెండ్స్ నాకు. 21 సైకిల్స్ అయింది. 126 ఐడీస్ వచ్చి పడ్డాయి ఇక్కడ నాకు. అది నా ఓన్ గా 55 మెంబర్స్ నా ఓన్ గా ఉన్నారు. ఆ 55 మెంబర్స్ కాకుండా వాళ్ళు రీబర్త్ అవుతూ ఉంటారు కదా ఫ్రెండ్స్. ఆ రీబర్త్ అయిన ఐడీస్ అన్ని కూడా నాకు వచ్చి ఇక్కడ 126 ఐడీలు పడ్డాయి. 126 ఐడీలలో మీకు చెప్పినట్టు ఫస్ట్ పేమెంట్ మనకు రాదు, సెకండ్ పేమెంట్ మనకు రాదు, 6th పేమెంట్ మనకు రాదు. అంటే 3 ఐడీల పేమెంట్లు మనకు వస్తాయి. 3 ఐడీల పేమెంట్లు అప్పర్ లైన్కి వెళ్ళిపోతాయి కదా ఫ్రెండ్స్. అంటే 126లో సగం ఎంత? 126లో ఫ్రెండ్స్ సగం ఎంత? డివైడెడ్ బై 2 వేసుకుంటే 63 ఐడీస్ పేమెంట్ వచ్చింది. ఇంటూ స్లాట్ కాస్ట్ ఎంత ఫ్రెండ్స్? $5. 63 ఇంటూ $5 $315 ఇంటూ 94 రేట్ 92 రూపీస్ వేసుకోండి. 29,000 సంపాదించుకున్న ఫ్రెండ్స్ నేను ఓన్లీ ఫస్ట్ స్లాట్ మీదనే 29,000 సంపాదించుకున్నా. జస్ట్ $500 పెట్టి. నెక్స్ట్ సెకండ్ స్లాట్ కూడా ఫ్రెండ్స్ సేమ్ S6 మెకానిజమే. ఇది చూడండి ఫ్రెండ్స్ 95 మెంబర్స్ వచ్చి ఇక్కడ పడ్డారు నాకు. 95 ఐడీస్ వచ్చి పడ్డాయి. 15 సైకిల్స్ అయింది. 95 డివైడెడ్ బై 2 వేసుకోండి. ఆల్మోస్ట్ 50 ఐడీల పేమెంట్ నాకు వచ్చినట్టే కదా. మరి 50 ఐడీలు ప్లస్ ఇంటూ $10 ఎంత ఫ్రెండ్స్? $500 దగ్గర 48,000 వచ్చినట్టే కదా మరి నాకు. నేను పెట్టింది ఎంత సెకండ్ స్లాట్ మీద? $1000. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్ ఐడి ఫుల్ అయిపోయింది, సెకండ్ ఐడి ఫుల్ అయిపోయింది, 3rd, 4th, 5th. 3rd, 4th, 5th నాకు ఈ 3 పేమెంట్లు వచ్చేసినాయి కదా. ఇప్పుడు 6th ఐడి పడిన వెంటనే నా 6th ఐడి తోటి నా మెయిన్ ఐడి రీబర్త్ అయిపోయి మళ్ళీ ఈ స్లాట్ ఎంటీ అయిపోతుంది. ఇట్లా ఫస్ట్ స్లాట్ లెక్క ఎంటీ అయిపోతుంది. సైకిల్స్ కంప్లీట్. అంటే ఇక్కడ 16 సైకిల్స్ కంప్లీట్ అయిపోయినట్టు లెక్క. 96 ఐడీస్ పడ్డట్టు లెక్క. సో ఈ విధంగా ఫ్రెండ్స్ S6 మెకానిజం అనేది పనిచేస్తుంది. సింపుల్ గుర్తుపెట్టుకోండి. S6 మెకానిజంలో 50% పేమెంట్ పైకి, 50% పేమెంట్ మనకి. అది ఎవరి త్రూ అన్న రాని, మన అప్ లైన్ త్రూ వస్తుంది, మన డౌన్ లైన్ త్రూ రావచ్చు, మన క్రాస్ లైన్ త్రూ కూడా రావచ్చు ఫ్రెండ్స్. 3-4 రకాల ఇన్కమ్ ఉంది S6 అనే మెకానిజంలో. ఎట్లా వస్తుంది సార్? ఎగ్జాంపుల్ చెప్తా మీకు, అది కూడా చూపిస్తే ఈరోజు నేను క్లారిటీ ఇస్తా. మన మెయిన్ ఐడి క్రియేట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఓకేనా? ఇది యూ అనుకుందాం. నా త్రూ ఓన్లీ 2 మెంబర్స్ మాత్రమే వచ్చారు అనుకుందాం. ఎంతమంది ఫ్రెండ్స్? ఓన్లీ 2 మెంబర్స్ మాత్రమే వచ్చారు. ఫస్ట్ ఐడి ఇక్కడ పడుతుంది,
సెకండ్ ఐడి ఇక్కడ పడుతుంది. ఓకేనా? నాకు ఈ 2 పేమెంట్లు రావు, ఎగిరిపోతాయి, పైకి వెళ్ళిపోతాయి. అరే నాకు పేమెంట్ రాలేవు కదా, నేను ఎందుకు పని చేయాలి అని మీకు మనసులో అనిపించినప్పుడు మీ త్రూ వచ్చిన ఈ 2 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా జస్ట్ ఒక 2 మెంబర్స్ని రిఫర్ చేసుకున్నారు అనుకుందాం. రిఫర్ చేసుకుంటే ఫ్రెండ్స్ ఇతను ఫస్ట్ పర్సన్ కదా, ఫస్ట్ పర్సన్ ఒక 2 మెంబర్స్ రిఫర్ చేసుకుంటే అతని ఒక పర్సన్ ఇక్కడ పడతాడు, ఒక పర్సన్ ఇక్కడ పడతాడు. అప్పుడు ఇది థర్డ్ అవుతుంది, ఇది ఫోర్త్ అవుతుంది. ఫ్రెండ్స్ అంటే సర్కిల్లో స్టెప్ బై స్టెప్ పడాలని కండిషన్ ఏమీ లేదు ఫ్రెండ్స్. ఇక్కడ ఇదే ఫస్ట్ ఐడి, అదే సెకండ్ ఐడి, ఇదే థర్డ్ ఐడి అని చెప్పేసి ఇక్కడ కండిషన్ ఏమీ లేదు. లాస్ట్ ఏ ప్లేస్ అయితే ఖాళీగా ఉంటుందో అది 6th ఐడి, దాంతో ఐడి రీబర్త్ అయిపోతుంది. ఈ ప్లేస్ లో పడితేనే రీబర్త్ అవుతుంది అని మాత్రం కాదు. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు సెకండ్ పర్సన్ పని చేయట్లే, నా త్రూ వచ్చిన ఫస్ట్ పర్సన్ దాన్ని రిఫర్ చేసుకున్నాడు. అప్పుడు నాకు ఇది థర్డ్ ప్లేస్ అవుతుంది, ఇది 4th ప్లేస్ అవుతుంది. నాకు ఇప్పుడు ఈ పేమెంట్ వస్తుంది, ఈ పేమెంట్ వస్తుంది. మరి వీళ్ళు నా త్రూ ఏమైనా వచ్చిర్రా? నా త్రూ రాలేరు. మరి నాకు పేమెంట్ వచ్చిందా రాలేదా? ఎందుకు పేమెంట్ వచ్చింది నాకు అని అంటే అది ఇతనికి అంటే ఫస్ట్ పర్సన్ కి ఇది ఫస్ట్ ఐడి సెకండ్ ఐడి కాబట్టి. ఇప్పుడు నాకు ఫస్ట్ ఐడి సెకండ్ ఐడి నా ప్లాంక్ ఎట్లయితే పోయిందో నా డౌన్లైన్ యొక్క ఫస్ట్ ఐడి సెకండ్ ఐడి ఎవరికి వస్తుంది ఫ్రెండ్స్? ఆబ్వియస్ గా నాకే వస్తుంది, నేను డైరెక్ట్ ఉన్నాను కాబట్టి. ఫస్ట్ నాకు ప్లేస్మెంట్ ఇస్తుంది. నాకు ప్లేస్ ఖాళీగా ఉందనుకోండి నాకు ఇన్కమ్ వచ్చేస్తుంది. నాకు ప్లేస్ ఖాళీగా లేదనుకోండి నా అప్లైన్కి పేమెంట్ వెళ్ళిపోతుంది. ఇక్కడ నేను ఫస్ట్ పర్సన్ రిఫర్ చేసినప్పుడు నా స్లాట్ మొత్తం ఎంటీ ఉంది కాబట్టి నాకు థర్డ్ ప్లేస్, 4th ప్లేస్, 5th ప్లేస్, 6th ప్లేస్ అన్ని ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఫస్ట్ పర్సన్ రిఫర్ చేసుకున్న ఫస్ట్ మెంబర్ సెకండ్ మెంబర్ మీద పేమెంట్ నాకే వస్తుంది. ఫస్ట్ ప్రియారిటీ ఎవరికి ఇస్తుంది? బ్లాక్ చైన్ అనేది డైరెక్ట్ అప్లైన్కే ఇస్తుంది అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇలాగా S6 మెకానిజం పనిచేస్తుంది. నెక్స్ట్ S3 మెకానిజం ఎలా పనిచేస్తుంది అని అంటే దీంట్లో ఫ్రెండ్స్ మనకు 2 ఐడీస్ పేమెంట్ వస్తుంది. S3 మెకానిజంలో 2 ఐడీస్ పేమెంట్ వస్తుంది. ఇది కంపల్సరీ మన ఓన్ రిఫరెన్స్ అవుతేనే ఈ స్లాట్ అనేది ఫుల్ అవుతుంది. S6 మెకానిజంలో మనం ఒక్కసారి పనిచేసి టీం వదిలిపెట్టినా కూడా టీం వర్క్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నా కూడా వాళ్ళ రీబర్త్లు అయినా కొద్దీ మనకు సైకిల్స్ ఫుల్ అవుతూనే ఉంటుంది. అప్ లైన్ నుంచి, డౌన్ లైన్ నుంచి, క్రాస్ లైన్ నుంచి, మన ఓన్ గా టీం నుంచి 4 రకాల ఇన్కమ్ S6 మెకానిజంలో రావడానికి అవకాశం ఉంది. కానీ S3 మెకానిజంలో మనకు పైసలు కావాలంటే మాత్రం 100కి 100% అంటే కనీసం ఒక్కసారైనా ఈ స్లాట్ ఫుల్ అవ్వాలి అని అంటే మన ఓన్ గా ముగ్గురైనా రిఫర్ చేసుకోవాలి కంపల్సరీ. అప్పుడే రీబర్త్ అవుతుంది, అప్పుడే స్లాట్ ఫుల్ అవుతుంది, మనకు అప్పుడే పేమెంట్ వస్తుంది. ఇంకొక హైలైట్ పాయింట్ చెప్తా మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ స్లాట్ ఉన్నట్టుగానే ఇది నా ఐడి యు, నేను ఒక్కరిని మాత్రమే రిఫర్ చేసుకున్నా, ఒక పర్సన్ ని మాత్రమే రిఫర్ చేసుకున్నా అనుకుందాం. ఆ పర్సన్ పేరు యుగేందర్ సార్ అనుకుందాం. ఎగ్జాంపుల్ యుగేందర్ సార్ వచ్చిండు, యుగేందర్ సార్ కూడా వర్క్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాడు. యుగేందర్ సార్ కి కూడా ఫ్రెండ్స్ S3 మెకానిజం ఉంటుందా ఉండదా? డెఫినెట్ గా ఉంటది. మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను గీసి. ఇట్లా S3 మెకానిజం ఉంటుందా ఉండదా? ఉంటుంది. ఎస్. ఇప్పుడు ఇది యుగేందర్ సార్ ఐడి. ఓకేనా? యుగేందర్ సార్కి ఎట్లా ఉంటుంది స్లాట్ అనేది? సేమ్ ఇట్లే ఉంటుంది కదా ఫ్రెండ్స్, మీకు పైన చూపించినట్టు ఇట్లనే ఉంటుంది. ఇప్పుడు నేను నేను ఇంకెవరిని రిఫర్ చేసుకోలే అనుకుందాం. యుగేందర్ సార్ ఖాళీగా ఉండడు, ఆయన కోసం ఆయన పని చేసుకుంటాడు. నా కోసం జాబ్ చేయట్లేదు యుగేందర్ సార్, నా కోసం ఆయన ఏం కష్టపడట్లేదు, ఆయన కోసం ఆయన ఫ్యామిలీ కోసం ఆయన కష్టపడుతున్నాడు. అప్ లైన్కి పైసలు పోతాయి, డౌన్ లైన్కి పైసలు పోతాయి, క్రాస్ లైన్కి డబ్బులు పోతాయి అని చెప్పేసి ఆయన ఆగట్లే. ఆయన కోసం, ఆయన డబ్బుల కోసం, ఆయన ఫ్యామిలీ కోసం, ఆయన అప్పుల కోసం, ఆయన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం యుగేందర్ సార్ తన సెల్ఫ్ గా కష్టపడుతున్నాడు, వర్క్ చేసుకుంటాడు అనుకుందాం. ఇప్పుడు యుగేందర్ సార్ కి S3 మెకానిజంలో ఫస్ట్ ఐడి పడింది అనుకోండి, పేమెంట్ ఎవరికి వస్తుంది? యుగేందర్ సార్కే వస్తుంది. సెకండ్ ఐడి పడింది అనుకోండి, ఎవరికి వస్తుంది ఆ పేమెంట్? యుగేందర్ సార్కే వస్తుంది. యుగేందర్ సార్ త్రూ ఎవరైనా మూడో వ్యక్తి వచ్చారు అనుకుందాం, అప్పుడు ఏమవుతుంది ఫ్రెండ్స్? యుగేందర్ సార్ కి 3వ ప్లేస్ లో పడుతుంది. ఈ 3వ ఐడి తోటి యుగేందర్ సార్ యొక్క మెయిన్ ఐడి రీబర్త్ అయ్యి అతని డైరెక్ట్ రిఫరల్ అప్లైన్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ ప్రియారిటీ బ్లాక్ చైన్ తనకే ఇస్తుంది. ఇప్పుడు యుగేందర్ సార్ డైరెక్ట్ అప్లైన్ ఎవరు ఫ్రెండ్స్? నేనే కదా. ఇప్పుడు నాకు S3 మెకానిజంలో ఇంకా ఎన్ని ఐడీస్ ఖాళీగా ఉన్నాయి? నాకు 2 ఐడీస్ ఖాళీగా ఉన్నాయి కదా. వచ్చి నాకు యుగేందర్ సార్ మళ్ళీ ఈడ పడతాడు. ఇక్కడ ఇది యుగేందర్ సారే, ఇది యుగేందర్ సారే. చూసారు ఎంత అద్భుతమో? అయినా నేను పని చేయట్లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు ఏమైంది? యుగేందర్ సార్ ఐడి S3 స్లాట్ ఏమైపోయింది ఫ్రెండ్స్? రీబర్త్ అయిపోయింది, మొత్తం ఎంటీ అయిపోయింది. యుగేందర్ సార్ మళ్ళీ కష్టపడుతున్నా అనుకుందాం. మళ్ళీ కష్టపడుతూ ఉంటే యుగేందర్ సార్కి మళ్ళీ ఫస్ట్ పేమెంట్ వస్తుంది, మళ్ళీ సెకండ్ పేమెంట్ వస్తుంది, థర్డ్ పేమెంట్ పడ్డే వెంటనే దాంతో ఏమవుతుంది? యుగేందర్ సార్ ఐడి అనేది రీబర్త్ అయిపోయి ఇప్పుడు నాకు ఎక్కడ ప్లేస్ ఖాళీ ఉంది ఫ్రెండ్స్? 3వ స్లాట్ లో పేమెంట్ ఖాళీగా ఉంది. సో ఇక్కడ పడ్డ వెంటనే ఇప్పుడు నా ఐడి రీబర్త్ అయి నా స్లాట్ మళ్ళీ మొత్తం ఎంటీ అయిపోతుంది. చూసిర్రా? ఒక్క యుగేందర్ సార్ వర్క్ చేసినా కూడా S3 మెకానిజం అనేది ఫుల్ అవుతుందా లేదా? ఫస్ట్ పర్సన్ యుగేందర్ సారే, నాకు $20 పేమెంట్ వచ్చింది. సెకండ్ పర్సన్ యుగేందర్ సారే, నాకు $20 మళ్ళీ పేమెంట్ వచ్చింది. 3వ పర్సన్ కూడా నాకు యుగేందర్ సారే,
దాంతో నా ఐడి రీబర్త్ అయిపోయి నాది ఫ్రెష్ అయిపోయింది. మళ్ళీ యుగంధర్ సార్ మళ్ళీ వర్క్ చేసిండు అనుకుందాం, నాకు మళ్ళీ వచ్చి యుగంధర్ సార్ రీబర్త్ అవుతే నాకు వచ్చి మళ్ళీ ఫస్ట్ ప్లేస్ లో పడతాడు. అప్పుడు నాకు మళ్ళీ పేమెంట్ వస్తుంది. యుగంధర్ సార్ సెకండ్ టైం రీసైక్లింగ్ అయ్యి మళ్ళీ సెకండ్ టైం కూడా రీబర్త్ అయింది అనుకోండి, అప్పుడు వచ్చి నాకు మళ్ళీ సెకండ్ ప్లేస్ లో పడతాడు. మళ్ళీ మూడోసారి కూడా ఫుల్ అయ్యి రీబర్త్ అయింది అనుకోండి, వచ్చి నాకు మళ్ళీ మూడో ప్లేస్ లో పడతాడు. అప్పుడు నా స్లాట్ మళ్ళీ నాది రీబర్త్ అవుతుంది. ఇది S3 మెకానిజం కున్న స్పెషాలిటీ. ఇది అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా చూడండి, ఫస్ట్ స్లాట్, సెకండ్ స్లాట్, థర్డ్ స్లాట్, ఫోర్త్ స్లాట్లు మనకి ఈ విధంగా ఫ్రెండ్స్ సైకిల్స్ అవుతూనే ఉంటాయి. సైకిల్స్ అవుతూనే ఉంటాయి. చూడండి, ఇప్పుడు ఇది ఫోర్త్ స్లాట్, ఇది S6 మెకానిజం. దీంట్లో ఆల్రెడీ 2 పడ్డాయి. ఈ 2 పేమెంట్లు నా ప్లేన్కి వెళ్ళిపోయినాయి. అసలు ఈ 2 పేమెంట్లు ఎవరు ఎక్కడి నుంచి వచ్చి పడ్డాయో నాకు నాకు తెలియదు. ఇప్పుడు నాకు నెక్స్ట్ వచ్చే పేమెంట్ నాకు ఇక్కడ పేమెంట్ వస్తుందా రాదా? డెఫినెట్ గా వస్తుంది. ఎందుకు? నాకు ఇక్కడ థర్డ్ ప్లేస్, ఫోర్త్ ప్లేస్, ఫిఫ్త్ ప్లేస్, సిక్స్త్ ప్లేస్, నాకు ఈ 4 పేమెంట్ ఐడీలు ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఎవరి త్రూ వచ్చి పడ్డా నాకు సంబంధం లేదు. ఇప్పుడు వచ్చిన ఆల్రెడీ ఈ ఇద్దరు ఎవరైతే ఉన్నారో ఫ్రెండ్స్, ఈ ఇద్దరు నాకు తెలియదు. ఇప్పుడు వీళ్ళు 2 మెంబర్స్ రిఫర్ చేసుకుంటే ఇక్కడ 2 ఐడీస్ పడతాయి, ఇక్కడ 2 ఐడీస్ పడితే నాకు దీంట్లో 3 పేమెంట్లు వచ్చేస్తాయి. 1 2 3, అవునా కదా? ఈ 6th ఐడి తోటి ఏమవుతుంది ఫ్రెండ్స్, నా ఐడి అనేది రీబర్త్ అవుతుంది. కథం. ఈ విధంగా S6 మెకానిజం పనిచేస్తుంది. సో ఇక్కడ మెయిన్ బెనిఫిట్ ఏంటి అని అంటే ఫ్రెండ్స్, ఓన్ రిఫరెన్స్లు ఎక్కువ ఉండాలి. ఎందుకు ఓన్ రిఫరెన్స్లు ఎక్కువ ఉండాలి సార్ అని అంటే, ఈ రీబర్త్ అయిన ప్రతిసారి, ఇప్పుడు ఇది 6వ ఐడి అనుకోండి ఫ్రెండ్స్, రీబర్త్ అయిన ప్రతిసారి ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇతను మన త్రూ గనక వచ్చినట్లయితే ఈ ఐడి అనేది 100కు 1,00,000% వచ్చి ఫస్ట్ ప్రియారిటీ తన డైరెక్ట్ అప్లైన్కి వచ్చి పడుతుంది. నీకు అక్కడ పేమెంట్ వచ్చే ప్లేస్ ఉందా, పేమెంట్ రాదా సంబంధం లేదు. ఆ ఐడి వచ్చి మాత్రం కంపల్సరీ నీకే పడుతుంది, అతను నీ డైరెక్ట్ అయితే. ఇంకొకటి, ఈ రీబర్త్ అయిన ఐడీస్ ఏవైతే ఉన్నాయో ఫ్రెండ్స్, వాళ్ళు మన డైరెక్ట్ వాళ్ళు మాత్రమే మన కింద వచ్చి పడతారు, మన టీం వాళ్ళు పడరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా త్రూ మీకు చెప్పినట్టు యుగేందర్ సార్ ఉన్నాడు. యుగేందర్ సార్కి S6 మెకానిజంలో 6వ ఐడి రీబర్త్ అయింది అనుకోండి, ఇది నా ఐడి కదా, యుగేందర్ సార్ కూడా S6 మెకానిజం ఉంటుంది. ఇట్లా ఉంది అనుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ పేమెంట్, సెకండ్ పేమెంట్ పైకి వెళ్ళిపోతుంది. థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ యుగేందర్ సార్కి వచ్చేస్తుంది. 6th ఐడి పడ్డ వెంటనే ఈ ఐడి రీబర్త్ అయిపోయి యుగేందర్ సార్ నాకు వచ్చి ఇక్కడ థర్డ్ ప్లేస్ లో పడతాడు. అప్పుడు నాకు ఈ పేమెంట్ వచ్చేస్తుంది. ఇది యుగేందర్ సారే కంపల్సరీ. కానీ యుగేందర్ సార్ టీంలో ఉన్న ఈ 6గురు ఎవరైతే ఉన్నారో ఫ్రెండ్స్, ఈ 6గురు యొక్క స్లాట్ ఫుల్ అయింది అనుకోండి, నాకు వాళ్ళు వచ్చి పడరు, వాళ్ళ డైరెక్ట్ అప్లైన్కి పోయే పడతారు. అందుకోసము డైరెక్ట్ రిఫరెన్స్లు ఎంత ఎక్కువగా ఉంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, నా త్రూ ఒక 55 మెంబర్స్ ఉన్నారు. ఈ 55 మెంబర్స్లో 55 మెంబర్స్ పని చేయరు. అది జగమెరిగిన సత్యం ఫ్రెండ్స్, అది. ఓకేనా? క్లాస్లో 100 మంది ఉన్నా దాంట్లో 5 మంది 10 మంది మాత్రమే టాపర్స్ ఉంటారు. మిగతా వాళ్ళందరూ నార్మల్ గా వర్క్ చేసుకుంటూనే ఉంటారు. అది ఏ ఫీల్డ్ అని తీసుకోండి, 10:2 రేషియో ఉంటుంది. 55 మెంబర్స్లో ఓకేనా ఫ్రెండ్స్, ఒక 10-20% వర్క్ అనుకుందాం. ఒక 10 మంది పర్ఫెక్ట్ గా పనిచేస్తూ ఉంటే, ఈ 10 మంది యొక్క స్లాట్లు, అది S3 మెకానిజంలో కానివ్వండి, S6 మెకానిజంలో కానివ్వండి, ఎన్నిసార్లు ఫిల్ అయితే వాళ్ళ యొక్క లాస్ట్ ఐడి, 6వ ఐడి ఏదైతే ఉంటుందో అది 100% వచ్చి నాకే పడుతుంది. ఎందుకు అని అంటే, వాళ్ళు నా డైరెక్ట్ రిఫరల్స్ కాబట్టి. వాళ్ళ స్లాట్లు ఎవరి త్రూ ఫుల్ అయినాయి, నా త్రూ ఫుల్, అప్ లైన్ త్రూ ఫుల్ అయినాయా, డౌన్ లైన్ త్రూ ఫుల్ అయినాయా, క్రాస్ లైన్ త్రూ ఫుల్ అయినాయా, నాకు సంబంధం లేదు. ఎవరి త్రూ అన్నా ఫిల్ అవ్వండి, వాళ్ళ స్లాట్లో నాకు సంబంధమే లేదు. బట్ వాళ్ళ స్లాట్ కనుక ఫుల్ అయితే వాళ్ళ యొక్క 6th ఐడి వాళ్ళ స్లాట్ లో పడిన వెంటనే రీబర్త్ అయిపోయి 100% నాకే వచ్చి ఐడి పడుతుంది. అది నాకు పేమెంట్ వస్తుందా రాదా తర్వాత విషయం. వాళ్ళు నాకు ఫస్ట్ ప్లేస్ లో పడతారా, సెకండ్ ప్లేస్ లో పడతారా, ఆ రోజుకు వాళ్ళు రీబర్త్ అయ్యే వాళ్ళ ఐడి, వాళ్ళ స్లాట్ రీబర్త్ అయ్యే టయానికి నా స్లాట్ ఎక్కడ ప్లేస్ ఖాళీగా ఉందో అక్కడ వచ్చి పడిపోతారు. పేమెంట్ వచ్చే ప్లేస్ లో పడితే పేమెంట్ వస్తుంది, లేకపోతే నా ప్లేకి వెళ్ళిపోతుంది. నా ప్లేన్ కూడా పేమెంట్ వచ్చే ప్లేస్ లో పడితే ఆయనకు వస్తుంది, లేదనుకోండి వాళ్ళ ప్లేన్కి వెళ్తుంది. ఆయన కూడా పేమెంట్ వచ్చే ప్లేస్ లో పడకపోతే వాళ్ళ ప్లేన్కి వెళ్తుంది. ఈ విధంగా ఒక్కరికి మాత్రమే పేమెంట్ వెళ్తుంది. ఇది క్లాసిక్ లో ఉన్న స్పెషాలిటీ. పేమెంట్ కూడా ఫ్రెండ్స్ ఫుల్ పేమెంట్ వెళ్తుంది. అలానే 9th స్లాట్ తీసుకోండి, ఇంకా 10th, 11th, 12th ఉన్నాయి. 9th స్లాట్ లో ఒక్క ఐడి పడితే ఫ్రెండ్స్ ఎంత పేమెంట్ చూడండి ఒకసారి, $1,280, $1,280, $1,10,000 ఫ్రెండ్స్. ఆల్రెడీ 2 ఐడీస్ పడ్డాయి, దీంట్లో 2 పేమెంట్లు వచ్చేసినాయి. ఇంకొక ఐడి పడ్డ వెంటనే ఫ్రెండ్స్ రీబర్త్ అయిపోతుంది, మళ్ళీ ఫ్రెష్ గా సర్కిల్ స్టార్ట్. ఆల్రెడీ ఫ్రెండ్స్ చూసారా, 2 సైకిల్స్ అయిపోయినాయి.
ఇప్పుడు అయిపోతే నెక్స్ట్ థర్డ్ సైకిల్ ఓపెన్ అయిపోతుంది. థర్డ్ సైకిల్లో మళ్ళీ 2 పేమెంట్లు వచ్చేస్తాయి. మళ్ళీ మూడో పేమెంట్ రీబర్త్ అయిపోతూ ఉంటుంది. ఈ విధంగా ఫ్రెండ్స్ ఇది లైఫ్ టైం ప్రాజెక్ట్. 12 స్లాట్లు అయిపోయిన తర్వాత ఏం చేయాలి సార్ అని అంటే, ఏం చేయకు ఫ్రెండ్స్, నువ్వు పని చేసుకుంటూ పోతూనే ఉండు. ఆల్రెడీ 12 స్లాట్లలో ఉన్న టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు వర్క్ చేసుకుంటూ వెళ్తూనే ఉంటారు. నీకు ఆ పేమెంట్ వస్తూనే ఉంటుంది. ఎట్లా వస్తుంది? వాళ్ళ ఐడి వాళ్ళ స్లాట్లు రీబర్త్ అవుతూనే ఉంటాయి. రీబర్త్ అయిన ప్రతిసారి వచ్చి వాళ్ళు నీ కిందనే పడతారు. ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్, మీరు ఖాళీగా ఉండం, మనం ఖాళీగా ఉండం కదా ఫ్రెండ్స్, మన త్రూ ఇంకా ఎవరో వస్తూనే ఉంటారు. స్టార్టింగ్ లో రాని వాళ్ళు తర్వాత ఒక 5 మంత్స్‌కో, 6 మంత్స్‌కో, 1 ఇయర్‌కో, 2 ఇయర్స్‌కో మన ఇన్‌కమ్ ని చూసి వాళ్ళు మళ్ళీ లాగిన్ అవుతూ ఉంటారు కదా ఫ్రెష్‌గా. మళ్ళీ ఆ కొత్త ఐడీస్ ద్వారా కూడా మనకి ఇక్కడ ఇన్‌కమ్ అనేది జనరేట్ అవుతూనే ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ క్లాసిక్‌లో ఉన్న స్పెషాలిటీ. ఓకేనా? నెక్స్ట్ నేను కొన్ని ప్యాకేజీలు తయారు చేసిన. అంటే ఆల్రెడీ అందరికీ తెలుసు ఆ ప్యాకేజీలు. సింపుల్‌గా ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఫస్ట్ స్లాట్‌తో 5 స్లాట్స్‌తో గనుక లాగిన్ అవుతాయి. క్లాసిక్‌లో యూనిటీవర్స్, ఈ టిఆర్ టోకెన్‌లు, ఈ ఎనర్జీలు, ఈ మెటాఫోర్స్ కాయిన్‌లు పక్కన పెట్టేసేయండి ఫ్రెండ్స్. నేను ఈరోజు మాట్లాడేది కంప్లీట్‌గా క్లాసిక్ గురించి. ఈ వీడియో మీరందరికీ షేర్ చేయాలి మీ టీమ్‌లో. అందరికీ అర్థమయ్యేటట్టు చెప్తున్నాను కాబట్టి అందరికీ షేర్ చేసి క్లాసిక్ గురించి అర్థం చేపించి, క్లాసిక్‌లో ఎంత అద్భుతమైన డబ్బులు సంపాదించుకోవచ్చో మీరు అర్థం చేసుకొని మీ టీమ్ అందరికి అర్థం చేయించాలి. అది మీ బాధ్యత. ఓకేనా ఫ్రెండ్స్? 5 స్లాట్స్‌తో గనక ఫర్ ఎగ్జాంపుల్ మీరు జాయిన్ అయ్యి ఒక 6 మెంబర్స్‌ని రిఫర్ చేసుకుంటే మీకొచ్చే ఇన్‌కమ్ ఎంత బాస్ అని ఎవరైనా మిమ్మల్ని అడిగినప్పుడు వాళ్ళకి ఈ చార్ట్ ఏసి చూపించండి గంతే. ఈ చార్ట్ ఏసి చూపించండి. ఫస్ట్ పర్సన్‌ని రిఫర్ చేసినప్పుడు మనకొచ్చే ఇన్‌కమ్ కేవలం $20. ఎందుకు అనంటే ఫస్ట్ స్లాటు, సెకండ్ స్లాటు, ఫోర్త్ స్లాటు, ఫిఫ్త్ స్లాటు S6 మెకానిజంలో, థర్డ్ స్లాట్ ఒక్కటే S3 మెకానిజం కాబట్టి మనకు S3 మెకానిజంలో ఫస్ట్ 2 పేమెంట్లు మనకే కాబట్టి $20 మనకు ఆన్ ది స్పాట్‌లో వచ్చేస్తది. క్లియర్? సెకండ్ పర్సన్ రిఫర్ చేసినప్పుడు కూడా సేమ్. మళ్ళీ $20 వస్తది. థర్డ్ పర్సన్ రిఫర్ చేసినప్పుడు మనకు చూడండి ఇక్కడ $5 వస్తుంది, $10 వస్తుంది, $40 వస్తుంది, $80 వస్తుంది. అంటే ఫస్ట్, సెకండ్, ఫోర్త్, ఫిఫ్త్ 4 పేమెంట్లు వస్తాయి. మరి మూడో పేమెంట్ ఎందుకు రాస్తారు $20 అనంటే మూడో స్లాటు S3 మెకానిజం కాబట్టి ఫస్ట్ 2 పేమెంట్లు వచ్చేసినాయి. మూడో ఐడి పడ్డ వెంటనే ఆ స్లాట్ రీబర్త్ అయిపోతుంది కాబట్టి మనకు ఆ పేమెంట్ రాదు కాబట్టి. ఇక్కడ మనకు $135 వచ్చినాయి. థర్డ్ పర్సన్ వచ్చిన వెంటనే. ఫోర్త్ పర్సన్ వచ్చినప్పుడు ఫ్రెండ్స్ ఇక్కడ మనకు 5 పేమెంట్‌లొస్తాయి. కానీ 5 పేమెంట్ ఇక్కడ మనకు హోల్డ్‌లో ఉంటుంది. ఎందుకు? మనము సిక్స్త్ స్లాట్ పర్చేస్ చేయలేదు గాబట్టి. సో, ఫోర్త్ పర్సన్ వచ్చినప్పుడు ఇక్కడ మనకొచ్చే పేమెంట్ ఎంత అంటే, ఫస్ట్ స్లాట్‌లో పేమెంట్ వస్తుంది, సెకండ్ స్లాట్‌లో పేమెంట్ వస్తుంది, థర్డ్ స్లాట్‌లో గూడా పేమెంట్ వస్తుంది ఫ్రెండ్స్. ఎట్లా వస్తది? థర్డ్ స్లాట్‌లో ఫస్ట్ 3 ఐడీస్ తోటి రీసైక్లింగ్ అయిపోయింది గదా! నెక్స్ట్ మళ్ళీ సెకండ్ సర్కిల్ స్టార్ట్. సెకండ్ సర్కిల్‌లో మళ్ళీ ఎక్కడ పడతది ఐడీ? ఫస్ట్ ప్లేస్‌లో పడుతుంది. సో, అప్పుడు $20 మళ్ళీ వస్తుంది. ఫోర్త్ స్లాట్‌లో 40 వస్తుంది. ఫిఫ్త్ స్లాట్‌లో $80 గూడా వస్తది. కానీ మనం సిక్స్త్ స్లాట్ పర్చేస్ చేయలేదు గాబట్టి మనకు ఆ $80 పేమెంట్ హోల్డ్‌లో ఉంటది. నెక్స్ట్ ఫిఫ్త్ పర్సన్ వచ్చినప్పుడు చూడండి ఇక్కడ మనకి ఎంత పేమెంట్ వస్తుందో మళ్ళీ 5, 10, 20, 40, 80 రావాలి. 5, 10, 20, 40 ఏమో మనకు వాలెట్‌లోకి వచ్చేస్తుంది. $80 పాత $80 ఇప్పుడు ఫిఫ్త్ కొట్టినప్పుడు అంటే ఫోర్త్ స్లాట్ కొట్టినప్పుడు ఉన్న $80 హోల్డ్‌లో ఉన్నది. ఫిఫ్త్ పర్సన్ వచ్చినప్పుడు వచ్చిన $80 80 ప్లస్ 80 $160 తోటి సిక్స్త్ స్లాట్ ఆటో అప్‌గ్రేడ్ అయిపోతుంది. $160 ఇక్కడ మనకు ఫ్రీగా వచ్చినట్టే కదా ఫ్రెండ్స్. అంటే ఆల్‌మోస్ట్ దగ్గర దగ్గర $14,500 ఇక్కడ మనకు ఫ్రీగా వచ్చినట్టే లెక్క. మరి సిక్స్త్ పర్సన్ వచ్చినప్పుడు ఏమవుతది సార్ అంటే అన్ని స్లాట్‌లు రీబర్త్ అయిపోతాయి. ఇప్పుడు టోటల్‌గా మనం తీసుకున్న ఇన్‌కమ్ ఎంత? అంటే $485 దాన్ని రూ. 94 లాగా మనం కన్వర్ట్ చేస్తే ఐఎన్ఆర్‌లో $45,590 ఫ్రెండ్స్. ఇక్కడ పెట్టింది ఎంత మనం జస్ట్ $155 అంటే ఒక $14,000 పెట్టినట్టు మనం. 14,500 పెడితే 46,000 వచ్చింది ఫ్రెండ్స్ ఇక్కడ మనకు. 46,000 వచ్చినట్టు లెక్క. ఇది 5 స్లాట్స్‌తో వచ్చిన బెనిఫిట్. నెక్స్ట్ ఒకవేళ 6 స్లాట్‌లతో వస్తే బెనిఫిట్ ఏంటి? సిక్స్త్ స్లాట్ ఏంటి ఫ్రెండ్స్? S3 మెకానిజం గదా! మరి 6 స్లాట్స్‌తో వస్తే బెనిఫిట్ ఏంటి సార్ అంటే, ఫస్ట్ పర్సన్ వచ్చినప్పుడు సేమ్ యథావిధిగా $20 మాత్రమే వస్తది. అదేంటి సార్ మరి ఆరో స్లాట్ కూడా S3 మెకానిజమే గదా! మనకు ఆ పేమెంట్ ఎందుకు రాదు? ఫస్ట్ పేమెంట్, సెకండ్ పేమెంట్ మనకే అని చెప్పారు గదా! అనంటే, మనం సెవెంత్ స్లాట్ పర్చేస్ చేయలేదు కాబట్టి S3 మెకానిజంలో ఫస్ట్ 2 పేమెంట్‌లు ఫస్ట్ నెక్స్ట్ స్లాట్ అప్‌గ్రేడ్ అవ్వడానికే హోల్డ్‌లో ఉంటది. సెకండ్ సర్కిల్ నుంచి మనకు పేమెంట్ వస్తుంది. సో, సెకండ్ పర్సన్ మీద కూడా మనకిక్కడ మళ్ళీ $20 వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ పర్సన్ పడ్డప్పుడు $160
6వ స్లాట్లో, సెకండ్ పర్సన్ పడ్డప్పుడు $160 6వ స్లాట్లో. ఈ 2 పేమెంట్లు కలిపి 7th స్లాట్ ఆటో అప్గ్రేడ్ అయిపోతుంది. అంటే 6వ స్లాట్ తోటి మనం వచ్చి ఒక 2 మెంబర్స్‌ని 6th స్లాట్‌తో రిఫర్ చేయడం వల్ల, జస్ట్ ఇద్దరిని రిఫర్ చేయడం వల్ల ఫ్రెండ్స్ మనకు 7th స్లాట్ ఆటో అప్గ్రేడ్ అయిపోతుంది. చూసిర్రా? S6 మెకానిజంలోనేమో నెక్స్ట్ స్లాట్ ఆటో అప్గ్రేడ్ కావాలంటే 5 ఐడీలు పడాలి. ఫస్ట్ 2 పైకెళ్ళిపోతాయి. మూడో పేమెంట్ మనకొస్తుంది. 4, 5 పేమెంట్ తోటి నెక్స్ట్ స్లాట్ అప్గ్రేడ్ అవుతే, S3 మెకానిజంలో గనక ఉన్నట్లయితే, S3 మెకానిజం తర్వాత ఉన్న S6 మెకానిజం స్లాట్ గనక మీరు కొనుక్కోలేకపోతే ఒక 2 మెంబర్స్‌ని రిఫర్ చేసుకుంటే చాలు. S3 మెకానిజంలో జస్ట్ ఫస్ట్ 2 పేమెంట్లతోటే నెక్స్ట్ S6 మెకానిజం ఆటోమేటిక్‌గా సిస్టమ్ కొనేసుకుంటది. ఎంత ఈజీగా ఉంది కదా ఫ్రెండ్స్ ఇది. నెక్స్ట్ మూడో పర్సన్ వచ్చిన వెంటనే ఇక్కడ మనకు $135 వస్తుంది. ఫోర్త్ పర్సన్ వచ్చినప్పుడు $315 వస్తుంది. ఫిఫ్త్ పర్సన్ వచ్చినప్పుడు $315 వస్తుంది. అంటే ఫుల్‌కి ఫుల్ పేమెంట్లు వస్తాయి. మొత్తం 6 కార్ పేమెంట్లు వచ్చేస్తాయి. ఫోర్త్, ఫిఫ్త్ పర్సన్ మీద. నెక్స్ట్ ఆరో పర్సన్ వచ్చినప్పుడు సేమ్ అన్ని స్లాట్లు యథావిధిగా రీబర్త్ అయిపోతుంది. టోటల్‌గా ఇక్కడ మనం పెట్టిన ఇన్‌కమ్ ఫ్రెండ్స్ జస్ట్ $315. అంటే ఒక 28, 29,000 పెడితే మనకొచ్చిన పేమెంట్ ఫ్రెండ్స్ $1,125. ఐఎన్ఆర్‌లో కౌంట్ చేసుకుంటే $105,750. చూసారా ఫ్రెండ్స్ ఎంత ఇన్‌కమ్ ఉందో టీమ్ చేసుకోవడం ద్వారా. క్లాసిక్ అనే ప్రాజెక్టులో. క్లాసిక్ అనే ప్రాజెక్ట్ ఫ్రెండ్స్ డే 1 రోజు స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. 2022 జూన్ 29వ తారీఖు స్టార్ట్ అయింది. యూనిటీవర్స్ అనే ప్రాజెక్టు, మెటాఫోర్స్ కాయిన్ అనే ప్రాజెక్టు ఇవన్నీ ఈ మధ్యలో వచ్చినాయి ఫ్రెండ్స్. జస్ట్ 10 మంత్స్, 11 మంత్స్, 1 ఇయర్ బ్యాక్ వచ్చినాయి అంతే. బట్ 2 సంవత్సరాల నుంచి నడుస్తున్న ప్రాజెక్ట్ ఏంటి? పిల్లర్ ఏంటి ఫ్రెండ్స్? క్లాసిక్కే. నెక్స్ట్ చూడండి ఈ 7th స్లాట్స్‌తో వస్తే బెనిఫిట్ ఏంటి? మీరు ఈ ప్యాకేజ్‌ని గనుక ఫోకస్ చేసినట్లయితే ఫ్రెండ్స్ మీరు చాలా డబ్బులు సంపాదించుకోవచ్చు. మంచి డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇది గనక మీరు ప్రిఫర్ చేస్తే జస్ట్ ఒక $635 అవుతుంది. ఏడో స్లాట్‌కి ఫ్రెండ్స్. మన ఐఎన్ఆర్‌లో కౌంట్ చేసుకుంటే దగ్గర ఒక 55,000 నుంచి 56,000 అవుతుంది. ఇప్పుడు మీరు ఫస్ట్ పర్సన్‌ని గనక రిఫర్ చేసుకుంటే మీకొచ్చే ఇన్‌కమ్ ఫస్ట్ పర్సన్ మీద $180, సెకండ్ పర్సన్ మీద $180, థర్డ్ పర్సన్ మీద $455, ఫోర్త్, ఫిఫ్త్ పర్సన్ మీద $315, సిక్స్త్ పర్సన్ మీద మనకు అన్ని రీబర్త్ అయిపోతుంది. ప్లస్ ఇక్కడ మనకు 8th స్లాట్ ఆటో అప్గ్రేడ్ అవుతుంది. దాని వాల్యూ మళ్ళీ ఒక 60,000 ఏసుకోండి. టోటల్‌గా ఇక్కడ సంపాదించుకున్న ఇన్‌కమ్ $2,085. ఐఎన్ఆర్‌లో కౌంట్ చేసుకుంటే $196,000. ₹10 తక్కువ $196,000 ఫ్రెండ్స్. ఈడ మనం పెట్టిందెంత? మనకొచ్చిందెంత? ఇక్కడ ఎంతమందిని మనం రిఫర్ చేస్తున్నాము? ఒక్కసారి మీరే ఆలోచించండి. ఇది బెస్ట్ ప్యాకేజ్ ఫ్రెండ్స్. 7 స్లాట్లు క్లాసిక్‌లో. యూనివర్స్‌లో మీరు చేపిస్తారా, చేపియరా సంబంధం లేదు. మీ ఇష్టం అది గానీ, 7వ స్లాట్ తోటి మీరు రిఫర్ చేసి ఒక 3 మెంబర్స్‌ని రిఫర్ చేస్తే ఫ్రెండ్స్ అతనికి ఆ పర్సన్‌కి ఆయన్ని పెట్టుబడి ఆయనకొచ్చేస్తది. సరే క్యాలిక్యులేషన్ చేయండి. ఫస్ట్ పర్సన్ మీద 180, సెకండ్ పర్సన్ మీద 180 ఎంత ఫ్రెండ్స్? 360 కదా! నెక్స్ట్ ఇక్కడ 455 థర్డ్ పర్సన్ మీద. అంటే 400, 700 దగ్గర $900 వస్తాయి ఫ్రెండ్స్. పెట్టిందెంత? $635. అంటే 150% అక్కడ పేమెంట్ వచ్చినట్టే కదా మరి. ఆయన పెట్టుబడి ఆయనకు పోంగా జస్ట్ ముగ్గురిని రిఫర్ చేసుకుంటే చాలు ఫ్రెండ్స్. అది ఈ 7th స్లాట్స్‌తో వస్తే బెనిఫిట్ అన్నమాట. నెక్స్ట్ ఫైనల్‌గా 9th స్లాట్స్‌తో వస్తే బెనిఫిట్ ఏంటి? ఇదైతే మొత్తం జేబులు నింపుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? ఎట్లా అనంటే $2,555 అవుతుంది. మొత్తం 9 స్లాట్స్ ఏసుకుంటే. సరే ఎక్స్‌ట్రా ఒక $5 మ్యాటిక్ ఏసుకోండి. $2,560. మనం ఐఎన్ఆర్‌లో కౌంట్ చేసుకుంటే ఒక $2,20,000, $2,30,000 అనుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ పర్సన్‌ని రిఫర్ చేసిన వెంటనే మనకొచ్చే పేమెంట్ ఎంత అంటే $180. సెకండ్ పర్సన్ మీద రిఫర్ చేసిన వెంటనే మనకొచ్చే పేమెంట్ ఎంత అంటే $180. కానీ ఈ ఇద్దరిని మీరు రిఫర్ చేసిన వెంటనే 10th స్లాట్ ఆటో అప్గ్రేడ్ అయిపోతుంది. ఎందుకంటే మీరు 9th స్లాట్ అనేది S3 మెకానిజం కాబట్టి ఫస్ట్ ఇద్దరు పడంగానే 3 స్లాట్‌లో పేమెంట్ వస్తుంది. 6 స్లాట్‌లో పేమెంట్ వస్తుంది. 9 స్లాట్‌లో పేమెంట్ రాదు. ఎందుకు అనంటే 10థ్‌లో లేం కాబట్టి 9th స్లాట్‌లో ఫస్ట్ 2 పేమెంట్లతోటి 10th ఆటో అప్గ్రేడ్ అయిపోతుంది. తర్వాత నుంచి పేమెంట్ వస్తది. సెకండ్ సర్కిల్ నుంచి పేమెంట్ వస్తుంది కాబట్టి ఇప్పుడు ఫస్ట్ మాత్రం 10th ఆటో అప్గ్రేడ్ అయిపోతుంది. నెక్స్ట్ మూడో వ్యక్తి వచ్చినప్పుడు ఫ్రెండ్స్ మనకొచ్చే ఇన్‌కమ్ ఎంత అంటే $1,095. ఫోర్త్ పర్సన్, ఫిఫ్త్ పర్సన్ మీద మనకు మళ్ళీ ఫుల్‌కి ఫుల్ అమౌంట్. 9 స్లాట్ల నుంచి 9 స్లాట్లు మనకు ఫుల్ పేమెంట్లు వచ్చేస్తాయి. $2,555, $2,555. నెక్స్ట్ సిక్స్త్ పర్సన్ వస్తే ఫ్రెండ్స్ మీకు తెలుసు అన్ని రీబర్త్ అయిపోతాయి. అన్ని స్లాట్లు రిఫ్రెష్ అయిపోతాయి.
ఎంటీ అయిపోతాయి అన్నమాట. ఫస్ట్ సర్కిల్స్ అన్ని కంప్లీట్ అయిపోతుంది. 10th స్లాట్ ఆటో అప్డేట్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, 9th స్లాట్స్ తోటి వచ్చి మనం ఒక 6 మెంబర్స్ రిఫర్ చేసుకుంటే, అది నువ్వు హాఫ్ అన్ అవర్ లో రిఫర్ చేసుకుంటావా, 1 అవర్ లో రిఫర్ చేసుకుంటావా, 1 ఇయర్ లో రిఫర్ చేసుకుంటావా, నీ ఇష్టం ఫ్రెండ్స్. నేను పెట్టిన పైసలు నాకు ఇప్పుడే కావాలి హాఫ్ అన్ అవర్ లో అంటే, నువ్వు వచ్చి హాఫ్ అన్ అవర్ లో ఒక 6 పట్టుకుని రా, నీ ఇన్కమ్ నీకు వచ్చేస్తుంది. అది క్లాసిక్ లో ఉన్న దమ్ము. ఫ్రాక్చర్ ఆఫ్ సెకండ్స్ లో పాలీగన్ అనే బ్లాక్ చైన్ ద్వారా ఇన్స్టాంట్ గా నీకు పేమెంట్ వచ్చేస్తుంది. ఛాలెంజ్ చేయొచ్చు ఫ్రెండ్స్, అంత దమ్మున్న ప్రాజెక్ట్ అన్నమాట క్లాసిక్ అనే ప్రాజెక్ట్. ఓకేనా? ఇప్పుడు చూడండి, 2,40,000 పెట్టిన పర్సన్ కి ఒక 6 మెంబర్స్ రిఫర్ చేసుకోవడం వల్ల వచ్చిన ఇన్కమ్ ఎంత? $9,125. ఐఎన్ఆర్ లో కౌంట్ చేసుకుంటే 8,57,750 రూపాయలు. దగ్గర దగ్గర 8,58,000 రూపాయలు ఒక 6 రిఫర్ చేసుకుంటే ఫ్రెండ్స్, ఇంత ఇన్కమ్ ఎక్కడైనా వస్తుందో చెప్పండి, నేను ఛాలెంజ్ చేస్తా. అది కూడా ఇన్స్టాంట్ గా, అది కూడా ఫ్రాక్చర్ ఆఫ్ సెకండ్స్ లో, అది కూడా 100% డిస్ట్రిబ్యూషన్ తో. అడ్మిన్ ఛార్జీలని, ట్యాక్స్లని, ట్రాన్స్పోర్ట్లని, అదని ఇదని, ఈ కథలని ఆ కథలని ఏమీ లేకుండా ఇన్స్టాంట్ గా, ఎవరి మీద డిపెండ్ కాకుండా, కంపెనీ ఓనర్ విత్డ్రా బటన్ ఒత్తితేనే మన అకౌంట్ లో వచ్చి డబ్బులు పడతాయి అనేది కాకుండా, ఎవరి కంట్రోల్లో లేకుండా, కంప్లీట్ గా డీసెంట్రలైజ్డ్ అనే పేరు చెప్పుకొని మోసాలు చేస్తున్న ప్రాజెక్టుల లాగా కాకుండా, డీసెంట్రలైజ్డ్ అంటే డీసెంట్రలైజ్డ్ లాగానే డిస్ట్రిబ్యూషన్ చేస్తున్న ప్రాజెక్టు ప్రపంచవ్యాప్తంగా ఒక మెటాఫోర్స్ మాత్రమే ఉంది. క్రిప్టో రంగంలో క్రిప్టోతో రన్ అవుతున్న ఎన్నో కంపెనీస్లలో, ఎన్నో ప్రాజెక్టులలో మీరు గమనించి ఉండొచ్చు ఫ్రెండ్స్. 2 సంవత్సరాల నుంచి కంటిన్యూస్ గా జూమ్ నడుస్తున్న ప్రాజెక్ట్ ఏదైనా ఉందా? అది కేవలం మెటాఫోర్స్ మాత్రమే. మెటాఫోర్స్ రన్ అవుతుంది కాబట్టి ఫ్రెండ్స్ మేము జూమ్ పెడుతున్నాం, లేకపోతే మేము ఎందుకు పెడతాం? అంతే కదా ఫ్రెండ్స్. అన్ని కంపెనీలు, చాలా కంపెనీలు వస్తుంటాయి, తొడలు కొడతారు, మెడలు కొడతారు, లక్షలు సంపాదించుకోవచ్చు, కోట్లు సంపాదించుకోవచ్చు అంటారు. 1 మంత్, 2 మంత్స్, 3 మంత్స్ కంటే ఎక్కువ జూమ్ ఉండదు ఫ్రెండ్స్. తర్వాత ఏమవుతుంది సార్ అని అంటే, వాళ్ళు ఎక్కడైనా పారిపోతారా అంటే, వాళ్ళు కాదు పారిపోయింది, కంపెనీ పారిపోయింది. కంపెనీ లేనప్పుడు జూమ్ ఎందుకు పెడతారు వాళ్ళు? మెటాఫోర్స్ అనే ప్రాజెక్టు లైఫ్ టైం ఉంటది, లాడో గారు ఉన్నా లేకున్నా. ఎందుకు అని అంటే, ఇది కంప్లీట్ గా బ్లాక్ చైన్ తో రన్ అవుతున్న ప్రాజెక్ట్ కాబట్టి. దీనికి అంతం లేదు ఫ్రెండ్స్, క్లాసిక్ కి అంతమే లేదు, మెటాఫోర్స్ లో ఉండే ప్రాజెక్టులకి అంతమే లేదు. అందు గురించే సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న ప్రాజెక్టు క్లాసిక్ అనే ప్రాజెక్టు. సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఎవరినైనా బాధ పెట్టుంటే దయచేసి పెద్ద మనసుతో క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. ఈ వీడియో యూట్యూబ్ లో రేపు మార్నింగ్ వరకు అప్లోడ్ అవుతుంది. ఇంకా అర్థం కాకపోతే మళ్ళీ చూడండి, మీ టీం అందరికీ కూడా షేర్ చేయండి. సో థ్యాంక్ యూ సార్, నరేందర్ సార్, సంతోష్ సార్, కోహోస్ట్ ఉన్న వాళ్ళు 166 మెంబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈరోజు టెక్స్టైల్ ప్రాజెక్ట్ గురించి, మెటాఫోర్స్ లో ఫస్ట్ పిల్లర్ గురించి చాలా అద్భుతంగా వివరించారు. అలాగే మన ఫ్యూచర్ లో ఏ ప్యాకేజీలతో మనం ఇన్కమ్ సంపాదించుకున్న విషయాలు చాలా అద్భుతంగా వివరంగా వివరించారు. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ ప్లాన్ ప్రెజెంటేషన్ ఇప్పుడు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే కొత్త కొత్త పాయింట్లు కూడా యాడ్ అవుతూ ఉంటాయి. మీ ఎక్స్పీరియన్స్ కూడా ఇందులో మొత్తం చూపించి అందరికి అందించే విధానం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. థ్యాంక్స్ సార్, థ్యాంక్ వెరీ మచ్ సార్. సార్, పోస్ట్ ఉండే లీడర్స్ ఇంకా ఈ సెషన్ మీద ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నా సరే మీ టెస్ట్ మనీ వివరించడానికి. సార్ నరేందర్ సార్. నరేందర్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రాకేష్ రెడ్డి సార్ అద్భుతమైన ప్రెజెంటేషన్ ఇచ్చారు క్లాసిక్ సంబంధించి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కరీం సార్ ఉన్నారా? కరీం సార్ ఉంటే మీరు మాట్లాడదురు. హ్యాండ్ రైజ్ చేయండి సార్ ఒకసారి. కరీం సార్ కిందాక కనిపించారు. కరీం సార్. కరీం సార్ మీరు ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే, ఇంకా ఓకే, 1 మినిట్. కరీం సార్ మీకు అన్మిట్ ఇస్తున్నాను. కరీం సార్ ప్లీజ్. సార్ గుడ్ ఈవినింగ్ అండి అందరికి. గుడ్ ఈవినింగ్ సార్. సార్ నరేంద్ర గారు పేరున అందరికి గుడ్ ఈవినింగ్ అండి. మా 3-4 డేస్ నుంచి హైదరాబాద్లో ఉన్నానండి. కొంచెం ఈరోజే చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే, మన నరేంద్ర గారు మన యొక్క టీంని, మన నరేష్ గారి టీంని కలవడం జరిగింది ఈరోజు. చాలా సంతోషంగా అనిపించింది.
సో అందరినీ అంటే ఫ్యూచర్లో మనం ఎలా ప్లాన్ చేస్తే బాగుంటుంది ఏంటనే దాని గురించి డిస్కస్ చేయడం మీ నుంచి నేను చాలా నేర్చుకున్నాను. సో చాలా సంతోషం అండి. సెకండ్, క్లాసిక్లో మనం మెయిన్ బేస్ అంతా కూడా క్లాసిక్ మీద ఆధారపడి ఉంటుంది అనే విషయాన్ని చాలా క్లియర్గా తెలియపరిచారు అందరికీ. నెక్స్ట్, ఫోర్స్ కాయిన్స్ గురించి చాలా మంది ఇది ఓపెన్ మార్కెట్కి ఎప్పుడు రావాలి, ఇది ఎప్పటికి క్యాష్ అవుతుంది అంటూ అనుకున్న వాళ్ళందరికీ కూడా ఈరోజు మన ఓపెన్లోకి ఇప్పుడు వచ్చిన పద్ధతి పరంగా చూసుకుంటే అందరికీ క్యాష్ అవుతుంది, ఎవరు కూడా ఏం మాట్లాడలేరు. సో ఆ విధంగా మనకి ఫోర్స్ కాయిన్స్ కానీ రేపు రాబోయే ప్రాజెక్టులు అన్నీ కూడా చాలా దిగ్విజయంగా సక్సెస్ అవుతాయండి. నెక్స్ట్, ఇప్పుడు చార్మినార్ దగ్గర నుంచి నాంపల్లి వైపు ట్రాఫిక్లో ఉన్నాను. సో థ్యాంక్ యూ అండి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఫ్రెండ్స్, ఇంకెవరైనా మాట్లాడతామంటే మీరు హ్యాండ్ రైజ్ చేయొచ్చు. జస్ట్ 5 minutes టైం ఉంది. రాజేందర్ సార్ ఉన్నారా? నర్రా రాజేందర్ సార్. రాజేందర్ సార్, ప్లీజ్ వెల్కమ్. సార్ థ్యాంక్ యూ రాకేష్ సార్ ఫర్ వండర్ఫుల్ సెషన్. రాజేందర్ సార్, ఒక అప్డేట్ గురించి కొద్దిగా మీరు చెప్పండి. ఇప్పుడు ట్రస్ట్ వ్యాలెట్ గురించి ప్లే స్టోర్ సంబంధించి అడుగుతున్నారు అందరూ. దానికి సంబంధించి మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే చెప్పండి. లేదు సార్, రేపు మార్నింగ్ నేను అప్డేట్ చేస్తాను వాయిస్ ఓవర్ లో. క్లియర్ గా వాయిస్ ఓవర్ లో అప్డేట్ చేస్తాను. యాక్చువల్లీ డ్రైవింగ్ లో ఉన్నాను, బట్ మీటింగ్ అయితే ఉన్నాను. చాలా థ్యాంక్స్ సార్, వెరీ ఎక్సైటెడ్ ఫర్ సీయింగ్ ద లేటెస్ట్ అప్డేట్స్. ప్లీజ్ కంటిన్యూ సార్. టుమారో మనకి మార్నింగ్ ఇంకో అప్డేట్ కూడా ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ. వెయిటింగ్ ఫర్ దట్. ప్లీజ్ కంటిన్యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే విజయ్ మేడం, మీకు పోస్ట్ ఇచ్చాను. ఓకే ఓకే థ్యాంక్ యూ సార్. నాకు అందరికి గుడ్ ఈవినింగ్ సార్. అంటే ఇప్పుడు రాకేష్ సార్ చెప్పినప్పుడు మళ్ళీ మనం ఎప్పుడైతే స్టార్టింగ్ లో మెటాఫోర్స్ లో జాయిన్ అయినప్పుడు మనకి ఎటువంటి ఆపర్చునిటీస్ లేనప్పుడు ఓన్లీ క్లాసిక్ ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ప్లాన్ చెప్పి ఏ విధంగా మనం ఐడియా రిఫర్ చేసుకుంటే మనకి బెనిఫిట్స్ ఉంటాయి అనేసి మళ్ళీ గుర్తుకొచ్చినాయి. అంటే మనం యూనిట్ వర్క్ రాకముందుకు ఎన్ఎస్సి లేకముందుకు సేమ్ ఇదే మోటివేషన్ చేస్తున్నాము. రేపు కమింగ్ ప్రాజెక్టులు ఏ విధంగా రాకపోతాయో మళ్ళీ మనం ఇప్పుడు అదే చెప్పుకుంటున్నాం అనిపించింది. మళ్ళీ ఒకసారి మనం స్టార్టింగ్ లో ఎప్పుడైతే కొంచెం రిస్క్ తీసుకొని ఇన్కమ్ సంపాదించుకున్నామో ఇప్పుడు కూడా మళ్ళీ అదే కొంచెం మనం రిస్క్ తీసుకొని మోటివేషన్ చేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ కూడా మనం ఇప్పుడు ఎట్లయితే కాయిన్స్ కొంచెం కష్టపడి సంపాదించుకున్నామో వచ్చే బెనిఫిట్స్ కూడా అదే విధంగా సంపాదించుకుంటాం అనే నమ్మకం, ధైర్యం వచ్చింది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ రాకేష్ సార్, సూపర్ చెప్పారు. మళ్ళీ సేమ్ పాత జ్ఞాపకాలు గుర్తుకొచ్చినాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్, ఇక నుంచి రోజు ఇట్లే చెప్పడం జరుగుతుంది మేడం. ఖచ్చితంగా క్లాసిక్ ను బాగా ఫోకస్ చేయడం జరుగుతుంది. అలాగే యూనిటీవర్స్ లో కొత్త అప్డేట్స్ తో యూనిటీవర్స్ ను ఎట్లా ప్రమోట్ చేయాలి అనేది కూడా ఒక రోజు ఇది చెప్పడం అనేది జరుగుతుంది. ఎక్కువ అప్డేట్స్ వివరంగా కావాలన్నప్పుడు సండే స్పెషల్ జూమ్ లో చెప్పడానికి మేము ప్లాన్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎవరైనా ఫ్రెండ్స్ ఒక 2 నిమిషాల టైం ఉంది, మాట్లాడతామంటే హ్యాండిల్ చేయండి ఫాస్ట్ గా, లేదంటే క్లోజ్ చేద్దాం. రవి సార్ అండ్ బాలకృష్ణ